Bless us with all spiritual blessings in heavenly places in Christ Jesus. ఈ ఆశీర్వాదములు ఒకటైనను ప్రభా మేము పొందుటకు ఏమాత్రం అనర్హులము అయినను ప్రభా క్రీస్తు యేసులో పరలోక స్థలంలో ప్రతి ఆశీర్వాదం మీరు మాకు దయచేసినారు. Thank thee for every divine provision thou hast made for us, whereby we may be prepared for the coming of the Lord Jesus Christ. ప్రభు యేసుక్రీస్తు వద్దకు వచ్చేదానికి దైవ సంబంధమైన ప్రతి ఏర్పాటు ప్రణాళిక మాపడం మీరు చేసినందుకే నీకు వందనం చెల్లిస్తున్నాం. Thank thee for the testimony thou hast here in joint prayer house. Thank thee for all the labors of thy saints. Thus far thou hast led them. Thus far thou hast indeed made their Ebenezer. So Lord, hitherto thou hast blessed them. So we strongly believe thou will take them through even in the coming days. సియోను ప్రార్థన మందిరంలో ప్రభు స్థానికంగా ఇక్కడ మీరు నిలిపిన ఈ సాక్ష్యం బట్టి స్తుతిస్తున్నాం. వారి ప్రయాసము వారి పరిచయం బట్టి స్తుతిస్తున్నాం. ఎందరైతే ఆ విధంగా కష్టపడుతున్నారో వారందరిని బట్టి స్తుతిస్తున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా వారు అలా ప్రయాసపడడం నీ కృపను అనుగ్రహిస్తామని నమ్ముతున్నాం. Thank thee for thy word which is eternally settled in heaven. పరలోకమందు నిత్యమందు స్థిరపరచబడిన నీ వాక్యముకే నీకు వందనం చెల్లిస్తున్నాం. And whenever we have come to thy presence with an intense desire to hear thy word, thou hast been available to us to speak to us. ప్రభా ఎంతో ప్రగాఢమైన ఆశతో నీ వాక్యం వినేదానికి మేము వచ్చినప్పుడు ప్రభా నీ మెలైన స్వరాన్ని మాకు వినిపిస్తావు. అందుని బట్టి స్తుతిస్తున్నాం. Even today, let thy voice be heard, thy presence be experienced by every one of us. నేడు కూడా ప్రభా మరి మీ స్వరము మీ వాక్యమే విని మీ వాక్యం యొక్క అనుభవం మేమందరం ముందుము గాక. Thank thee for all thy servants and also families and other dear ones who have come from near and far places. ప్రభా మరి సమీప దూర ప్రాంతాల నుంచి వచ్చిన దైవ సేవకులు విశ్వాసులు వారి కుటుంబాలు అందరిని బట్టి స్తుతిస్తున్నాం. Though it is an open meeting, Lord, every situation here may be conducive for the exercises for the rest of the time. ప్రభా మరి ఇది బహిరంగ కూడికగా ఉన్నను ప్రభా మరి మా ఆధ్యాత్మిక అభ్యాసం కొరకైన ఏర్పాటు అవసరాలన్నీ మీరే తీర్చమని వేడుకుంటున్నాం. It is a great joy, Lord, we rejoice in thee because our people could procure this place. ప్రభా మరి స్థలము మరి తీసుకునేదానికి నీ ప్రజలకు నీవు అనుకూలపరిచిన విధానం బట్టి సంతోషిస్తూ నీకు వందనం చెల్లిస్తున్నాం. Thank you for all the help thou hast given unto them. ప్రభా వారికి మీరు అందజేసిన సహాయం అంతటికే వందనం చెల్లిస్తున్నాం. As the foundation stone is going to be laid and then thy house has to be built so that thy people could conveniently gather together. Lord, bless our fellowship together. ప్రభా మరి నీ బిడ్డలు ఇక్కడ కూడుకునే దాని కొరకు మందిరం కట్టుకునే దాని కొరకు ప్రభా పునాది రాయి శంకుస్థాపన చేస్తుండగా ప్రభా మరి అలా మీరు అనుకూలపరిచి సాయం చేయమని వేడుకుంటున్నాం. Thank you for the love of thy people. ప్రభా నీ ప్రజల ప్రేమకై నీకు వందనములు. For all the songs that we sing, the words that we meditate, the time that we spend together, it may be edifying and encouraging for every one of us. మేము పాడే పాటలు ధ్యానించే వాక్యము ప్రభా గడిపే సమయం అంతా కూడా మా అందరికి ఎంతో ప్రయోజనకరంగాను క్షేమాభికరంగా ఉండటం వేడుకుంటున్నాం. Thank you, Brother Nageshwar Rao and all others who are standing in so that they could strive together for the glory of thy name. ప్రభా మరి సోదరుడు నాగేశ్వరరావుతో పాటు మరి నిలబడిన సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి నీ నా మహిమార్థమై జ్ఞాపకం చేసుకుని వాడుకొని వేడుకుంటున్నాం. For Lord, remove every element of sickness from our midst. మా మధ్యలో ఉన్న ప్రతి విధమైన అనారోగ్యం రోగం తొలగించమని There వేడుకుంటున్నాం. will not be any untoward incident in our midst. మా మధ్యలో ఎలాంటి అనుకోని సంఘటన జరగకుండా చేయండి. Weather is very hot, but here, Lord, by a miracle, Lord, make everything cool for us. ప్రభా వాతావరణం కొంత వేడిగా ఉన్నను మాకు అన్నిటినీ ప్రభా మీరు చల్లపరచమని వేడుకుంటున్నాం. We are thy people. మేమందరం ప్రభా మరి ఒకే రకమైన ప్రజలం. Honor our faith and answer our prayers. మేమందరం నీ ప్రజల ప్రభా మా విశ్వాసం గణపరిచి మా ప్రార్థనకు జవాబు తెచ్చేయండి. Thank you for all the believers all over the world are praying for us at this time. ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా మా కొరకు ప్రార్థన చేస్తున్న విశ్వాసాలందరినీ బట్టి స్తుతిస్తున్నాం. Answer all our prayers beyond our asking or even thinking. మేము అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా మా ప్రార్థన జవాబు దయచేయండి. So forth thy glory, thy power in our midst. ప్రభా మా మధ్యలో నీ మహిమ నీ శక్తిని ప్రత్యక్షపరచండి. We bind the powers of darkness in thy mighty name. నీ శక్తి గల నామమున అంధకార సంబంధమైన చీకటి శక్తులను బంధిస్తున్నాం. And we bring all the others under thy sprinkling blood and pray with thanksgiving in the precious and sweet name of our Lord and our Savior Jesus Christ. అలాగే మమ్మల్ని నీ అమూల్యమైన పరిశుద్ధ రక్త ప్రోక్షణను తెచ్చుకుంటూ మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన మధురమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఏరియా బాపట్ల సార్
పాట సంఖ్య. ఈ పాటల ప్రశ్నలు ఉన్నాయి. 4వ పాట పాడుతున్నాం. మీ దగ్గర ఎవరైనా ఈ ప్రశ్నలు లేకుంటే ఈ చేయి పైకి చూపించండి. ఈ పాట ప్రశ్నలు మీ దగ్గరికి అందిస్తాం. హల్లెలూయా. పాడేటప్పుడు హల్లెలూయా పాడు లేదమ్మా. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నే కొనియాడేదా. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. వాగ్దానములానిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములానిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడేదా. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా.
ప్రభు నిన్ను కొనియాడేదా నాదు శత్రువులను పరద్రోయు వాడవు నీవే నాదు శత్రువులను పరద్రోయు వాడవు నీవే మహాసమాఖ్యుండవు నారచన సుందరు నీవే నా జీవంబు దాతవు నీవే ప్రభువా నిన్ను నే కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా ఈ
యాత్రలో ఏమి సంభవించినా ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా మహిమానికే ఓ ప్రభు ఇది ఏ నాది నా ప్రార్థన మహిమానికే ఓ ప్రభు ఇది ఏ నాది నా ప్రార్థన ప్రభువా నిన్ను నే కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్ను నే కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా పాటల ప్రశ్నలో ఒకటో పాట పాడుతున్నాం. యేసుని రాజ్యము అది నిశ్చలమైనది. యేసుని రాజ్యము అది నిశ్చలమైనది యేసుని రాజ్యము అది నిశ్చలమైనది తరతరములకు యుగ యుగములకు మార్పులేనిది తరతరములకు యుగ యుగములకు మార్పులేనిది పరిశుద్ధులందరూ స్తుతులు చెల్లించే మహిమ రాజ్యమది పరిశుద్ధులందరూ స్తుతులు చెల్లించే మహిమ రాజ్యమది యేసుని రాజ్యము అది నిశ్చలమైనది యేసుని రాజ్యము అది నిశ్చలమైనది
ప్రకాశమైన రాజ్యము పరిశుద్ధులకే స్థానము ప్రకాశమైన రాజ్యము పరిశుద్ధులకే స్థానము కన్నీరు లేని రాజ్యము మరణము లేని రాజ్యము కన్నీరు లేని రాజ్యము మరణము లేని రాజ్యము ఎల్లప్పుడూ ఆనందమే ఎల్లప్పుడూ సంతోషమే ఎల్లప్పుడూ ఆనందమే ఎల్లప్పుడూ సంతోషమే యేసుని రాజ్యము అది నిశ్చలమైనది యేసుని రాజ్యము అది నిశ్చలమైనది భోజన పానము కాని ఉత్తమమైన రాజ్యము భోజన పానము కాని ఉత్తమమైన రాజ్యము నీతి సమాధాన రాజ్యము సూర్య చంద్రులు లేని రాజ్యము నీతి సమాధాన రాజ్యము సూర్య చంద్రులు లేని రాజ్యము ఎల్లప్పుడూ ఆనందమే ఎల్లప్పుడూ సంతోషమే ఎల్లప్పుడూ ఆనందమే ఎల్లప్పుడూ సంతోషమే యేసుని రాజ్యము అది నిశ్చలమైనది యేసుని రాజ్యము అది నిశ్చలమైనది జయించు వారిదే రాజ్యము నీతిమంతులదే కిరీటము జయించు వారిదే రాజ్యము నీతిమంతులదే కిరీటము జీవజల నది పారును దేవుడి వాటిని త్రాగనిచ్చును జీవజల నది పారును దేవుడి వాటిని త్రాగనిచ్చును ఎల్లప్పుడూ ఆనందమే ఎల్లప్పుడూ సంతోషమే ఎల్లప్పుడూ ఆనందమే ఎల్లప్పుడూ సంతోషమే యేసుని రాజ్యము అది నిశ్చలమైనది యేసుని రాజ్యము అది నిశ్చలమైనది శాపములేని రాజ్యము గొర్రెపిల్ల ఉండు రాజ్యము శాపములేని రాజ్యము గొర్రెపిల్ల ఉండు రాజ్యము మన ప్రభువే ప్రకాశించును
యుగ యుగములు పరిపాలించున్ మన ప్రభువే ప్రకాశించును యుగ యుగములు పరిపాలించున్ ఎల్లప్పుడూ ఆనందమే ఎల్లప్పుడూ సంతోషమే ఎల్లప్పుడూ ఆనందమే ఎల్లప్పుడూ సంతోషమే యేసుని రాజ్యము అది నిష్కలమైనది యేసుని రాజ్యము అది నిశ్చలమైనది క్రీస్తుని రాక ఏ క్షణమో ఎదుర్కొన నీవు సంసిద్ధమా క్రీస్తుని రాక ఏ క్షణమో ఎదుర్కొన నీవు సంసిద్ధమా యేసుని స్వీకరించు క్రీస్తుకై నీవు జీవించుమా నేడే యేసుని స్వీకరించు క్రీస్తుకై నీవు జీవించుమా ఎల్లప్పుడూ ఆనందమే ఎల్లప్పుడూ సంతోషమే ఎల్లప్పుడూ ఆనందమే ఎల్లప్పుడూ సంతోషమే యేసుని రాజ్యము అది నిశ్చలమైనది యేసుని రాజ్యము అది నిశ్చలమైనది తరతరములకు యుగ యుగములకు మార్పులేనిది తరతరములకు యుగ యుగములకు మార్పులేనిది పరిశుద్ధులందరూ స్తుతులు చెల్లించే మహిమ రాజ్యమది పరిశుద్ధులందరూ స్తుతులు చెల్లించే మహిమ రాజ్యమది యేసుని రాజ్యము అది నిశ్చలమైనది యేసుని రాజ్యము అది నిశ్చలమైనది. చివరిగా మూడో పాట పాడుకుందాం. వచ్చిన మార్చి వచ్చిన పాడుకుందాం. వచ్చిన మార్చి వచ్చిన పాడుకుందాం. చాలా టైం అయింది కాబట్టి వచ్చిన మార్చి వచ్చిన పాడుకుందాం. 1, 3, 5, 7 మనమే ప్రభుని పరలోక గృహం. మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దానియందు.
ఎంత సుందరము ప్రభుని గృహము, ఎంత సుందరము ప్రభుని గృహము, నలు దిక్కుల నుండి కూర్చెనుగా, నలు దిక్కుల నుండి కూర్చెనుగా. ఏక శరీరము రక్తబంధము చే, ఏక శరీరము రక్తబంధము చే, వేలాది భాషల నుండినను, వేలాది భాషల నుండినను, మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. నల్లని తెల్లని వారని లేదు, నల్లని తెల్లని వారని లేదు, ధనికులు దరిద్రులనియు లేదు, ధనికులు దరిద్రులనియు లేదు, పామరులని జ్ఞానులనియు లేదు, పామరులని జ్ఞానులనియు లేదు, యేసు ప్రభువే సర్వముగా, యేసు ప్రభువే సర్వముగా. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. ప్రభుని గృహము ఈ దరయందున్నది, ప్రభుని గృహము ఈ దరయందున్నది, తన దాసులకది కారమిచ్చే, తన దాసులకది కారమిచ్చే, ప్రతివానికి వాని పని నియమించే, ప్రతివానికి వాని పని నియమించే, కావలియుండుము మెల్లకువతో. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. ప్రియుని దినము సమీపించుచున్నది, ప్రియుని దినము సమీపించుచున్నది, చెప్పెను మేల్కొని యుండుమని, చెప్పెను మేల్కొని యుండుమని, విశ్వాసయోగ్యులముగా జీవించి, విశ్వాసయోగ్యులముగా జీవించి, ఓరిమితో వేచియుండెదము, ఓరిమితో వేచియుండెదము. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు.
Shall we pray? రండి ప్రార్థన చేసుకుందాం. Our loving Heavenly Father, మా ప్రేమ కలిగిన పరలోకమున తండ్రి, thank Thee for this wonderful time Thou hast given unto us to be in Thy presence at this hour of the day. ప్రభా మరి ఉదయకాల సమయంలో ఈ విధంగా ప్రభా నీ సన్నిధిలో మేము మంచి పాటల సమయం ఈ విధంగా కలిగి ఉండడానికి గొప్పకి వందనాలు చెల్లిస్తున్నాం. Thank Thee for all those who could come. వచ్చిన వారందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. Oh Lord, we request Thee, control the weather. ప్రభా మరి దయచేసి వాతావరణం మీ అదుపులో ఉంచుకోమని There may వేడుకుంటున్నాం. be coolness in our midst, ప్రభా మా మధ్యలో కొంచెం చల్లగా ఉండేట్టుగా చేయండి. so that for some time we may conveniently sit in Thy presence and listen to Thy word. తద్వారా కొద్ది సమయం ప్రభా మీ స్థానంలో కూర్చొని మీ వాక్యం విన్నట్లుగా చేయండి. The laying foundation stone for the prayer house to be built here, it may be a great blessing for all of us. ప్రభా మరి ఇక్కడ ప్రార్థన మందిరం కట్టేదాని కొరకు పునాదిరా వేస్తుండగా ప్రభా మరి అందరికీ అదెంతో ఆశీర్వాద కారణం ఉన్నట్లుగా చేయండి. Thank Thee for Thy servants in Hebron and also Jehovah Shammah Madras. Lord, watch over them all. మరి హెబ్రోన్లోను జోషామా మెడ్రాస్లోను ప్రభా మరి ఉన్న నీ దాసులందరినీ బట్టి వందనాలు. వారందరినీ మీ కాపుదల ఉంచమని వేడుకుంటున్నాం. Loving Father, answer our prayers on behalf of Thy people scattered all over the globe. ప్రేమగల తండ్రి, ప్రపంచవ్యాప్తంగా చెదిరున్న ప్రభా నీ ప్రజల ప్రార్థనలకు జవాబు దయచేయండి. Thank Thee once again for all those who are here. Pray for those who may be coming. Bring them soon into our midst. ప్రభా మరొకసారి ఇక్కడికి వచ్చిన వారందరి వందనం చెల్లిస్తున్నాం. ఇంకా ఎవరైనా మార్గంలో ఉంటూ వస్తున్నట్లయితే ప్రభాని తీసుకుని రండి. ప్రభా మమ్మల్ని అందరినీ మీ ప్రేమగల దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. Pray with thanksgiving in Jesus' precious name. యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. బైబిల్ కొరకు కావాలి. ఈ ఫ్యాన్ బంద్ చేయండి, గాలికి ఎగిరిపోతాం. Greetings to you all in the name of the Lord Jesus Christ. ప్రభు From యేసుక్రీస్తు House of Fellowship, New Delhi. చెప్పినావా? చెప్పు. I bring greetings to you all from House of Fellowship, New Delhi. న్యూఢిల్లీలో ఉన్న హౌస్ ఆఫ్ ఫెలోషిప్ ప్రార్థన మందిరం నుండి యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభములు తెలుపుతున్నాం. And also greetings from Hebron, Hyderabad. అదేవిధంగా హెబ్రోన్ హైదరాబాద్ నుండి కూడా మీకు శుభములు తెలుపుతున్నాం. We are all together as we serve Him, as we honor Him. God will do His work on our behalf. కాబట్టి మన పక్షమున దేవుడు కార్యము చేస్తాడు. మన పక్షమున As we work for Him. మనం ఆయన కొరకు పని చేస్తుండగా దేవుడు కూడా మన పక్షాన పని చేస్తాడు. నేను చెప్పండి, నువ్వు చెప్పాను. సారీ అంత మైక్ అడ్జస్ట్మెంట్ అంతా. Our translators are in great advance. ఓకే సారీ. God has given this wonderful place as it is a line, white line has been marked here. అద్భుతమైన స్థలము దేవుడు మనకి ఇచ్చాడు. మరి తెల్లగా ముగ్గు కూడా వేసుకున్నారు ఇక్కడ. ముగ్గు కాదు, అదే తెల్లని Line, పౌడర్ లైన్ గీతలు గీసుకున్నారు. indicating this is the place. అంటే ఇది స్థలము అని ఇది సూచన. So in the days to come, here a wonderful place of worship is going to be built. మరి అద్భుతమైన ప్రార్థన మందిరము రానున్న దినాల్లో ఇక్కడ కట్టబడుతుంది. So God will do wonders and miracles as we serve Him. మనము ప్రభువుని దేవుని సేవిస్తుండగా దేవుడు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యం చేస్తాడు. But on our part, we have to be very, very sincere and loyal to the work of the Lord. అయితే మన పక్షాన దేవుని పని కొరకు మనం ఎంతో నమ్మకముగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. As we serve Him, మనం ఆయన్ని సేవిస్తుండగా motive should be very clear. Motive, what is the motive with which we are serving Him? ఏ ఉద్దేశముతో మనం ఆయన్ని సేవిస్తున్నాము అన్నది ఎంతో స్పష్టంగా మనము కలిగి ఉండాలి. There should not be any hidden agenda. దాగి ఉన్నది ఏదో ఉద్దేశం ఉండకూడదు. Some political party some years ago they had people said హలో they have a hidden agenda. కొన్ని సంవత్సరాల క్రితం ఒక పొలిటికల్ పార్టీ వారికి హిడెన్ అజెండా అంటే కనబడని ఏదో ఒక ఉద్దేశం వారికి ఉందన్నారు. గుప్తమైనది ఉద్దేశం. Yeah. So there was a man who was sick in the bed, a rich man. ఒక ధనవంతుడు మరి రోగగ్రస్తుడై పడక మీద ఉన్నాడు. And one man would come daily at the gate and inquire that security guard, how is your master?
మరి మీ యజమానుడు ఎట్లా ఉన్నాడని చెప్పి ఆ ఇంటి దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డ్ ని వచ్చి ఒక వ్యక్తి అడుగుతా ఉంటాడు. Daily he would come and inquire. ప్రతిరోజు వచ్చి అలా అడుగుతున్నాడు. And the security guard never saw his master speaking to him at any time. అయితే ఈ సెక్యూరిటీ గార్డ్ అయితే మరి తన యజమానుడు ఎప్పుడు మాట్లాడడం చూడలేదు. So he is a stranger. కాబట్టి అపరిచితుడే. So he was wondering how this man is coming and inquiring concerning my master. మరి పరిచయం లేని వ్యక్తి నా యజమాని గురించి ఎందుకు ఇలా విచారిస్తున్నాడని నేను అనుకుంటున్నాడు. అనుకొని one day he went and told his master. మొత్తానికి ఒక రోజు వెళ్ళి తన యజమానితో చెప్పాడు ఈ విషయం. Sir, there is somebody who comes and inquires about you. అయ్యా, ప్రతిరోజు మీ గురించి ఒకరు వచ్చి విచారణ చేస్తున్నారు, అడుగుతున్నారు. Daily morning and evening he would come and inquire. ప్రతిరోజు ఉదయం సాయంత్రం మీరు ఎలాగున్నారు కనుక్కుంటున్నాడు. How is your master? మీ యజమానుడు ఎలాగున్నాడు అని. Sir, he must be very much concerned about your health. మరి మీ ఆరోగ్యం విషయమే చాలా పట్టింపు ఉన్నది అనుకుంటా But ఆయనకి I అన్నాడు. have never seen him, you meeting him at any time. కానీ మీరు ఆయనను కలుసుకున్నట్టుగా నేను ఎప్పుడు చూడలేదు అన్నాడు. So the master said, అప్పుడు యజమానుడు అన్నాడు, next day when he comes, kindly bring him. I want to thank him for his love. రేపు ఒకవేళ నా గురించి ఆయన కనుక్కోనికి వస్తే దయచేసి నా దగ్గర తీసుకునిరా, తన ప్రేమను బట్టి నాకు వందనాలు చెల్లిస్తానన్నాడు. And the next day when he came, మరుసటి దినం వచ్చాడు ఆయన. so the security guard said, my master want to see you, so he take him inside. మా యజమానుడు నిన్ను కలవాలనుకుంటున్నారండి అని చెప్పి సెక్యూరిటీ గార్డ్ లోపల తీసుకెళ్ళాడు. Then that sickly rich man, he folded his hands and said, sir, I must thank you for your love for me. మరి ఆ యజమానుడు మరి చేతులు జోడించి మరి రోగగ్రస్తుడే ఉండి నా గురించి మీరు ఇంతగా పట్టించుకుంటారు కనుక్కుంటున్నారని చెప్పాడు. But I never met you before. కానీ ఇది వరకు మిమ్మల్ని ఎప్పుడు నేను కలుసుకోలేదు. May I know what you are doing in the city? మరి ఈ పట్టణంలో మీరు ఏం చేస్తారు తెలుసుకోవచ్చా అని అడిగాడు. That man quietly said, I am a coffin maker. అప్పుడు ఆయన మెల్లగా నెమ్మదిగా అన్నాడు కదా, నేను ఈ శవపేటికలు చేసే వ్యాపారం ఉంది నాకు అన్నాడు. I make coffins. సమాధి పెట్టెలు చేసే వ్యాపారం నాకు ఉంది అన్నాడు. So what is his motive? కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి ఉన్న ఉద్దేశం ఏంటి? On the top of it, it appears he is very much love that man. అంటే పైకి చూస్తే ఎంతో ప్రేమగల వ్యక్తిగా కనిపిస్తున్నాడు ఇక్కడ. ఆయన ఎంతో ప్రేమించినట్టుగా ఉంది. ప్రేమించినట్టుగా కనిపిస్తున్నాడు. But he is a coffin maker. కానీ చూడండి సమాధి పెట్టెలు చేసే వ్యక్తినా. Then further he said, తర్వాత అన్నాడు, sir, in the city anybody is sick, I keep on inquiring. ఈ పట్టణంలో మరి ఎవరైనా ఇలాగ రోగులైతే వాళ్ళ గురించి తెలుసుకుంటూ ఉంటానండి అన్నాడు. Then so that when he breathes his last, I could sell one coffin box. తద్వారా వాళ్ళకి ఆ చివరి ఊపిరి పీల్చుకున్న తర్వాత వాళ్ళకి సమాధి పెట్టి అమ్మొచ్చు కదా అండి అన్నాడు. So motive, that is very, very important. కాబట్టి ఉద్దేశము చాలా చాలా ప్రాముఖ్యము. With what motive we follow the Lord? ఏ ఉద్దేశముతో ప్రభుని వెంబడిస్తున్నాం? Disciples asked once, శిష్యులు ఒకసారి అడిగారు, we have sacrificed everything and we have followed thee, so what shall we have? మేము సమస్తమును విడిచి నీ వెంట వచ్చాము, మరి మాకు ఏమిటి అని అడిగాడు. ఇది ఆనాటి నుంచే ఉంది. ఈ విషయం ఆనాటి నుంచే ఉంది. పైన ఒకటి లోన ఒకటి. పైన ఒకటి లోన ఒకటి. So we the servants of God and all those who are serving him at any stage and any level, we should be sincere, loyal, with much integrity we should serve him. కాబట్టి దేవుని సేవకులమైన మనము కావచ్చు లేదా ఇతర విశ్వాసులు ఎవరైతే పరిచర్యలో పాల్పొందుతున్నారో అందరూ కూడా ఎంతో యథార్థతతో నిజాయితీతో మరి సత్యముతో ఆయన్ని వెంబడించాలి, సేవ చేయాలి. God will do wonders and miracles. అప్పుడు దేవుడు అద్భుత కార్యాలు ఆశ్చర్యకారాలు చేస్తాడు. When Brother Bhaksing entered Jehoshaphat in 1941, 1941లో సోదరుడు భక్సింగ్ జెహోషామాలో ప్రవేశించినప్పుడు he came with a promise. ఆయన ఒక వాగ్దానం పెంచుకున్నాడు. In Exodus 34 verse 10, నిర్గమకాండం 34:10 వాగ్దానం చేతబట్టాడు. I will do marvels. నేను మీతో అద్భుత కార్యములు చేయుదును. That is a wonderful statement. అది అద్భుతమైన మాట. Lord says, I will do marvels. నేను అద్భుత కార్యములు చేయుదును. With that promise, Brother Bhaksing and the co-workers, elders entered into the Jehoshaphat compound. ఆ వాగ్దానం చేతబట్టుకొని అక్కడున్న పెద్దలను భక్సింగ్ గారు అందరూ కూడా లోపలికి ప్రవేశించినారు. And indeed we are the witnesses, many of us are witnesses how great work Lord has done unto us. నిజమే, మేము కూడా దానికి సాక్షులము. మా పక్షాన దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేయటం మేము చూసాం. Indeed he has done marvels. అది అక్షరాల ఆయన అద్భుతములు చేసినాడు. Word of God spread like wildfire in Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ లో దేవుని వాక్యం అనేది కారు చిచ్చు వలె మండిపోయింది. Everywhere there are assemblies. ప్రతి చోట సంఘాలు స్థాపించబడుతున్నాయి. Every nook and corner. ప్రతి మూలన సంఘాలు. Even within Hyderabad there are 600 and odd assemblies, plus they had their own sister assemblies also. కేవలం హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో దాదాపు 600కు పైపెచ్చు అనుబంధ సంఘాలు అక్కడ ఏర్పడ్డాయి. Nowhere in the world a city has got such fellowship with one motive that they should serve the Lord. ప్రపంచంలో చూడండి ఏ పట్టణంలో కూడా ప్రభుని ఈ విధముగా ఒకే ఉద్దేశంతో ఒకే మనసుతో సేవించే ఇలాంటి పరిచయం ఎక్కడ లేదు. ఇన్ని సంఘాలు ఎక్కడ లేవు. That is a great thing
ఇప్పుడు ఇది ఒక గొప్ప విషయం. We should rejoice in the Lord. మనము దాన్ని బట్టి ప్రభునందు ఆనందించాలి. Now God has given to our people in Zion this wonderful place. మరి దేవుడు ఇక్కడ ఉన్న ప్రజలకు సియోనులో మరి అద్భుతమైన స్థలం ఇచ్చాడు. God should put burden in our hearts so that a building could be raised మరి ఇక్కడ కూడా and used for the glory of God. మరి దేవుని మహిమార్థమై చక్కటి భవనము చక్కటి మందిరము ఇక్కడ కట్టబడడానికి మనం కూడా ఈ పనిలో పూనుకోవాలి. In the early 40s and 50s, మరి ఆ ఆది 40లు 50ల సంవత్సరాల్లో there was a lot of love చాలా ప్రేమ ఉండేది. because we used to gather in thatched houses. ఎందుకనగా మేము ఈ గుడిచెల్లో తాటాకు ఇళ్లలో కూడుకునే వాళ్ళం. And when the summer comes, the leaf gets dried up so much, even if the water falls, the water drops falls in the rain, it will make holes in the leaf. ఎండాకాలము ఆ తాటాకు ఎంత వేడైపోతుందంటే ఒక్క చుక్క నీటి చుక్క పడితే ఆ తాటాకు రంధ్రం పడిపోయేది, అంత వేడి. And then in Gudur assembly, we used to have a tataku illu. మరి గూడూరు సంఘంలో మాకు తాటాకు ఇల్లు ఉండేది. And then when it comes, మా వర్షం వచ్చినప్పుడు there is a rain in the assembly also. సంఘంలో కూడా వర్షం. Then we used to rush to the kitchen and bring a lot of burtons. కాబట్టి కిచెన్లోకి పరిగెత్తుకుని ఆ గిన్నెలని తెచ్చిపెట్టేవాళ్ళం. And then we used to keep them wherever the water is falling. ఎక్కడెక్కడ మరి చుక్కలుగా నీళ్లు పడతా ఉంటే అక్కడ పెట్టేవాళ్ళం. And then water, when it falls, it will also jump out. మరి నీటి చుక్కలు పడినప్పుడు తుంపర్లు కూడా బయట పడతాయి కదా. Like that we were there. అలాగుంటాం అప్పుడు. Oh, what a joy. ఓ ఎంతో ఆనందం, What a commitment. ఎంతో సమర్పణ, What a sacrifice. ఎంతో త్యాగం. That's how the word of God spread like wildfire. Many assemblies got sprung up. అట్లు దేవుని వాక్యం అనేది కారు చిచ్చు వలె ప్రబలి అనేక స్థలాల్లో సాయపడ్డాయి. Men have sacrificed their lives. ప్రజలు తమ జీవితాల్ని సమర్పించుకున్నారు, త్యాగం చేసినారు. That should continue. అది కొనసాగాలి. As years passed by, సంవత్సరాలు గడుస్తుండగా we have concrete buildings. ఇప్పుడు కాంక్రీట్ కట్టడాలు వచ్చేసినాయి. Concrete First buildings. floor, second floor. మొదటి అంతస్తు, రెండవ అంతస్తు. Though there is no promotion in their life, there is a promotion in the ground floor to second floor. గ్రౌండ్ ఫ్లోర్ నుండి సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళిపోయినాం. ఆ దినాల్లో ఇట్లాంటి ప్రమోషన్ లేదు. Assemblies have become high-tech with low-tech believers. ఇప్పుడు అసెంబ్లీలన్నీ లోటెక్ విశ్వాసులతో హైటెక్ సంఘాలుగా ఏర్పడ్డాయి. Lifts కూడా వచ్చేసినాయి. లిఫ్ట్లు వచ్చేసినాయి మందిరాల్లో. Lot of comforts. అంటే సుఖ సౌఖ్యాల పరిస్థితులు. With the result, the church has taken the back seat. దాని ఫలితం ఏంటంటే సంఘము వెనుక స్థానము తీసుకుంది. We are doing administration, organization. కేవలము వ్యవస్థీకరణ, నిర్వహణ మాత్రం జరుగుతా ఉంది. Vyavasthikarana, wonderful translation. That is what we are doing. కాబట్టి అదే చేస్తున్నాం మనం. Year begins సంవత్సరం మొదలవుతుంది, with the new year. నూతన సంవత్సరం. Promise cards we pick up. వాగ్దాన పత్రాలు తీసుకుంటాం. And then BBS. మరి తర్వాత VBS, Followed by youth camp. దాని తర్వాత యూత్ క్యాంప్ ఉంటుంది. Followed by special meeting. దాని తర్వాత ప్రత్యేక కూడికలు జరుగుతాయి. Then convocation. తర్వాత పరిశుద్ధ సమాజ So కూడికలు. every year this happens. కాబట్టి చూడండి, ప్రతి సంవత్సరం ఈ కూడికలు జరుగుతూనే ఉంటాయి. I went to an assembly in Bangalore. బెంగళూరులో ఒక సంఘానికి వెళ్ళాను. They handed over one, promise like card, 2 inches card like this. మరి ప్రామిస్ అంటే వాగ్దానం అనే ఒక కార్డుని వారందరికి ఇచ్చారు. They gave me one. నాకు ఒకటి ఇచ్చారు ఆయన. On the top of it, written 2022 or something. దాని మీద రాసింది 2022 అని. And then they gave the entire year program. దాని తర్వాత ఆ సంవత్సరం యొక్క కార్యక్రమాల వరుస పట్టిక ఇచ్చేశారు. In January, where will they have the youth camp? జనవరి మాసంలో ఎక్కడ యూత్ క్యాంప్ ఉంటుంది, Where VBS? తర్వాత ఎక్కడ VBS ఉంటుంది, How special meetings? మరి ప్రత్యేక కూడికలు ఎక్కడ జరుగుతాయి, Who will be the speaker? మరి వర్తమానికులు ఎవరు, When will they have convocation? మరి పరిశుద్ధ సమాజ కుటుంబం ఎప్పుడు జరగాలి, When will they have sisters meeting? తర్వాత సహోదరుల కూడికలు ఎప్పుడు జరగాలి. They have all given 12 months program. చూడండి, ఆ 12 నెలల కాలక్రమ పట్టికంతా ఉంది ఇక్కడ. When I saw it, I asked one senior brother, నేను అది చూసినప్పుడు ఒక సీనియర్ సహోదరుని అడిగాను, brother, you have given program for the whole year. సోదరుడా, మరి సంవత్సరం మొత్తానికి ప్రోగ్రామ్ ఇచ్చేశారు మీరు, Are you sure Lord will not come? ఖచ్చితంగా మరి ప్రభు రాడని అనుకుంటున్నారా మీరు? రాడా ప్రభు? ఇవన్నీ చేసుకోవాలనా? ఇవన్నీ సంవత్సరం చేసేయాలా? So we have developed that sort of tradition in our midst. కాబట్టి మన మధ్యలో చూడండి, ఇలాంటి సాంప్రదాయాలని మనం అభివృద్ధి పరుచుకుంటున్నాం. We have to have a relook in the whole situation. ఒకసారి పరిస్థితి అంతటిని మనం విశ్లేషించాలి. Purposeful ministry we have to do. ఉద్దేశంతో కలిగిన పరిచర్య చేయాలి. And then as we sing song, ఆ తర్వాత పాటలు పాడినప్పుడు we have come to such a level where we say there is no time, let us sing alternate verses. సమయం లేదని చెప్పి వచనం మార్చి వచనం పాడతామనే పరిస్థితికి వచ్చేసినాం. God servant Brother Lazarus composed that song with a great burden.
దేవుని సేవకుడు లాజర్ సేన్ గారు ఎంతో భారముతో ఆ పాటను ఆయన రచించినారు. అనేక పాటలు, many places. అనేక స్థలాల్లో ఆ పాటలు పాడుతూ వచ్చాం. Not only here, America, Australia, wherever I go, I find this. ఇక్కడ కాదండి, ఆస్ట్రేలియా, అమెరికా ఎక్కడ పోయినా ఇదే పరిస్థితి చూస్తుంటాను. They say like this. ఇలాగంటారు. Since we have very short time, ఇప్పుడు సమయం కొద్దిగా ఉంది కాబట్టి after the meeting they will have long time of discussion. కూడిక అయిపోయిన తర్వాత బాగా దీర్ఘంగా చర్చించడానికి సమయం ఉంటది, గప్పాలు కొడుతుంటారు, గప్పాలు కొట్టడానికి సమయం ఉంటది. ఆరాధన సమయం మాత్రం టైం లేదంట. కానీ ఇప్పుడు పాట పాడే సమయానికి టైం ఉండదు. Let us sing the first verse and the last verse. మొదటి చరణం చివరి చరణం మాత్రం పాడుకుందామంట. వాళ్ళ లైఫ్లు కూడా అట్నే ఉంటాయి, వాళ్ళ జీవితాలు అలాగే ఉంటాయి. సో we have to be very very careful in serving the Lord. కాబట్టి దేవుని సేవించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. I want to tell you, మీకు చెప్పాలనుకుంటున్నాను, wherever you are come from, మీరు ఎక్కడి నుంచి వచ్చినా sing the whole song. చూడండి, పాట మొత్తం పాడండి. Even song, which has got 12 verses. 12 చరణాలు ఉన్న పాట అయినా సరే, దేవునికి స్తోత్రము, even that song, ఆ పాట కూడా 12 verses. 12 వర్షాలు ఉంటాయి దాంట్లో. You sing, God will bless you. పాడండి, దేవుడు ఆశీర్వదిస్తాడు మళ్ళీ. If you are not singing the whole song, మీరు పాట మొత్తం పాడకపోతే what are the signals that we are sending to our children? మరి మన పిల్లలకు ఎలాంటి సూచనలు పంపిస్తున్నాం మనం? You have come with much sacrifice to the house of God. దేవుని ఇంటికి ఎంతో సమర్పించుకొని వచ్చారు మీరు. So these are the things that I see everywhere. కాబట్టి ఇలాంటి కొన్ని సంగతులు ప్రతి చోట చూస్తుంటాను నేను. We have to recommit ourselves on the occasions like this. కాబట్టి ఇలాంటి సందర్భాల్లోనే మనం ఒకసారి పునర్సమర్పించుకోవాలి ప్రభుకి. Whenever we gather together, మనం ఎప్పుడు కలిసి వచ్చినా, whenever we have God servants meetings, ఎప్పుడైనా ఇలా దేవ సేవకుల కూడిక కలిగి ఉన్నా, we have to really surrender and submit ourselves at the feet of the Lord. నిజముగా ప్రభు పాదముల చెంత మనల్ని మనం సంపూర్ణంగా సమర్పించుకోవాలి, అప్పగించుకోవాలి. Oh Lord, help me. ఓ ప్రభువా నాకు సాయం చేయండి. We have developed some sort of traditions among us. కొన్ని రకాల సాంప్రదాయాలు, ఆచారాలు మా మధ్యలో మేము అభివృద్ధి పరుచుకున్నాం. Even the Lord's table has been reduced as a tradition. ప్రభు బల్ల కూడా దాన్ని ఆచారముగా దిగజార్చేసినాం. Countless people take part in the table of the Lord unworthily. అసంఖ్యాకమైన మంది అయోగ్యంగా ప్రభువులో పాల్పొందుతున్నారు. Thereby we reduce a testimony into a tradition. తద్వారా చూడండి, ఆ సాక్ష్యమును ఆ ఆచారముగా దిగజార్చేసినాం. Never reduce table of the Lord as a tradition. ప్రభు యొక్క బల్లను ఎన్నడూ కూడా ఒక ఆచారంగా దిగజార్చకండి. So we have to revive ourselves and revive the congregation. కాబట్టి మనం ఉజ్జీవపరచుకోవాలి, సమాజమును కూడా ఉజ్జీవపరిచే వారముగా ఉండాలి. Children are watching us. చూడండి, పిల్లలు గమనిస్తున్నారు మనల్ని. And those others who come and sit in the presence of the Lord, they are also watching us. అంతేకాదు, ఇతరులు వచ్చి కూర్చుంటారు, వాళ్ళు కూడా మనల్ని గమనిస్తుంటారు. So may God help us to be careful in the presence of the Lord. కాబట్టి దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండుటకు ప్రభు మనకు సాయం చేయను గాక. Book of Psalm కీర్తన గ్రంథం 128. 128. Book of Psalm 128. కీర్తన గ్రంథం 128, Verse 5. 5వ వచనం. The Lord shall bless thee out of Zion, and thou shalt see the good of Jerusalem all the days of thy life. సియోనులోండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. May our living Savior bless this portion for us. జీవం గల మన రక్షకుడు ఈ భాగమును మన కొరకు ఆశీర్వదించును గాక. Our blessing should flow out of Zion. సియోనులో మన ఆశీర్వాదాలు పొర్లి పారాలి. Zion stands for the house of the living God. సియోను జీవం గల దేవుని మందిరము చెబుతుంది. We are to be blessed from the house of God, through the house of God. దేవుని మందిరములో, దేవుని మందిరము ద్వారా మనము ఆశీర్వదించబడాలి. That is why we have to love the portals of the house of God. అందుకే దేవుని మందిరమును మనం ప్రేమించాలి. Some Brother Bakshing's favorite verse is సార్ బక్సింగ్ గారి ఎంతో ఇష్టమైన వచనం Psalm 26 verse 8. 26వ కీర్తన 8వ వచనం. I love the habitation of thy house, where thy honor dwelleth. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. I love the habitation of thy house, నీ నివాస మందిరమును నేను ప్రేమించుచున్నాను. where thy honor dwelleth. అనగా అక్కడ నీ తేజో మహిమ నిలుచు స్థలం. Unless and until you fulfill that word, and this verse in Psalm 128 verse 5 will not be accomplished. ఈ వచనమును 128వ కీర్తన 5వ వచనం మనము అది నెరవేర్చకపోతే ఈ వచనం మనకు అది అందుబాటులోకి రాదు. ఏ వచనం నెరవేర్చాలి? 26వ కీర్తన 8వ వచనం. That should be a reality. ఇది మన జీవితంలో నిజం రూపం You దాల్చాలి. should love the house of God. అనగా దేవుని నివాస మందిరమును ప్రేమించాలి. If you love him, he will love his house. నీవు ఆయన్ని ప్రేమించినట్లయితే ఆయన మందిరమును కూడా ప్రేమిస్తావు. House of God is a house of meditation. చూడండి, దేవుని మందిరం అంటే ధ్యానము చేసే మందిరం. House of God is a house of
blessing. దేవుని మందిరం అంటే ఆశీర్వాద గృహం. House of God is the house of satisfaction. దేవుని మందిరం అంటే తృప్తిని కలిగించే మందిరం. House of God is the house of offerings. దేవుని మందిరం అంటే అర్పణలు చెల్లించే మందిరం. It is from the house of God all the blessings will flow through. దేవుని మందిరములో నుండే ఆశీర్వాదాలన్నీ కూడా పొర్లుతాయి. That is Zion. అదే సియోన్ అంటే. We belong to Zion. మనము సియోనుకు చెందినవారం. We belong to house of God. మనం దేవుని మందిరామునకు చెందినవారం. Our behavioral pattern, our conversational pattern, everything should be matching up with that great house of God. మన ప్రవర్తన, మన సంభాషణ, మన వైఖరంతా కూడా చూడండి దేవుని మందిరానికి ఉన్న గుణలక్షణాలకు అనుసంధానంగా ఉండాలి. Yeah, then God's name would be glorified. అప్పుడే దేవుని నామం మహింపరచబడుతుంది. And wherever we are, మనం ఎక్కడున్నా you will be showing forth God's glory, God's power and God's love. దేవుని మహిమను, దేవుని శక్తిని, దేవుని ప్రేమని మీరు కనపరుస్తూ ఉంటారు. Nowadays, that love for the house of God is dwindling down. ఈ దినాల్లో దేవుని మందిరము కొరకైన ప్రేమ అన్నది అది మెల్లిమెల్లిగా దిగజారిపోతా ఉంది. We announce 10 o'clock we gather for time of worship on Sunday. ఆదివారం ఆరాధన కొరకు 10 గంటలకు మనం కూడుకుంటాం అని ప్రకటన చేస్తాం. 10 o'clock nobody would be there. 10 గంటలకు ఎవరు ఉండరు ఇక్కడ. Servant of God and some 1 or 2 elders would be there. దేవుని సేవకుడు, ఒక 2-3 ఎల్డర్స్ పెద్దలు ఉంటారు. Then people keep coming. అప్పుడు ప్రజలు మెల్లిమెల్లిగా వస్తుంటారు. I was there in the fellowship right from 1953. నేను 1953 నుండి మన సహవాసంలోను. When I was the age 13. అప్పుడు నా వయసు 13. That was the time when I was born again also. నేను తిరిగి జన్మించిన వయసు కూడా అదే. I have seen after Brother Baksin comes and prays, let us pray. బక్సింగ్ గారు వచ్చి రండి ప్రార్థన చేద్దామని ఆయన అన్నప్పుడు The whole congregation is there. సమాజం అంతా అది వరకే వచ్చి ఉంటది. Afterwards I have not seen anybody coming. ఇక ఆయన ప్రార్థన చేసిన తర్వాత ఎవరు రావడం నేను చూడలా. That is why so much of work was wrought in Andhra Pradesh. అందుకే ఆంధ్రప్రదేశ్ లో అంత గొప్ప దేవుని పని జరిగింది. So many assemblies were established. ఎన్నో సంఘాలు స్థాపించబడ్డాయి. Because there was passion, there was urge to run to the house of God. ఎందుకనగా దేవుని మందిరానికి పరిగెత్తుకుని రావాలనే ప్రగాఢమైన ఆశ, ఆకాంక్ష ఉండేది. Yeah. I always pray. నేను ఎప్పుడు ప్రార్థిస్తుంటాను. I used to pray like this, Lord, those who are yet to come, kindly bring them in good time. ప్రభా ఇంకా వస్తున్న వారు వారిని సరి అయిన సమయానికి తీసుకుని ప్రభా అనేవాడిని. Good time. మంచి సమయం. Once one sister asked me, ఒకసారి ఒక సహోదరి అడిగిందండి, Uncle, always you pray good time. What is that good time? అంకుల్ గారు ఎప్పుడు మంచి సమయం ప్రార్థన చేస్తుంటారు, ఆ గుడ్ టైం మంచి సమయం ఏంటి అని అడిగారు. I said benediction. నేను అన్నాను ఆశీర్వాదం ఇచ్చే సమయము. At least if they come for the benediction, they will be blessed. కనీసం ఆ చివరి ఆశీర్వాదం ఇచ్చేలోగా వస్తే ఆశీర్వాదం పొందుతారని నా నమ్మకం. That has happened like that. అలాగే జరుగుతూ ఉంది కూడా. People have become lethargic to come to the house of God. దేవుని ఇంటికి వచ్చేదానికి ప్రజలు ఎంతో ఉదాసీనంగా నిర్లక్ష్యంగా They ఉంటున్నారు. lack that force and punch to run to the house of God. దేవుని మందిరానికి పరిగెత్తుకుని రావాలి అనే ఆ ఆశ లేదా ఆ ఊపు అనేది లేదు. ఆ ఊపు ఎట్లా వస్తుంది? ఆ ఊపు ఎట్లా వస్తుంది? నీకుంటే కదా ఊపు. నీకుండాలి ఊపు. You should set yourself as an example. కాబట్టి నిన్ను నీవు ఒక మాదిరిగా పెట్టుకోవాలి. And between Monday and Saturday, మరి చూడండి సోమవారం నుండి శనివారం వరకు you should be in touch with all the believers. విశ్వాసులందరితో కూడా టచ్ లో ఉండాలి. You should keep in. Nowadays you have got phones also. మీకు అందరికి దినాలైతే ఫోన్లు వచ్చేసినాయి. How are you? ఎలాగున్నారండి? Prayer meeting. ప్రార్థన కూడిక. What time you are coming? ఏ సమయంకి వస్తున్నారు మీరు? Can I come and pick you up? మరి వచ్చి నిన్ను పికప్ చేసుకోనా? Because we all belong to one family. ఎందుకంటే మనం అందరం ఒకే కుటుంబానికి చెందినవారు. Ephesians 2:19. ఎఫెసీ 2:19. So as family people who often phone up and inquire about the welfare of each other, so also in this godly family, heavenly family, there should be some transactions which is missing. చూడండి ఒక కుటుంబ సభ్యుల్లో ఒక కుటుంబంలో ఉన్న ఆ సభ్యులు ఒకరినొకరు నేను ఎక్కడ చేసుకోవాలా, నేను ఎక్కడ పికప్ చేసుకోవాలా ఎలా సంభాషించుకుంటారో దేవుని కుటుంబమైన పరలోక సంబంధమైన కుటుంబమైన మనం కూడా ఒకరినొకరు విచారించుకుంటూ వెళ్ళాలి. COVID time, చూడండి కోవిడ్ సమయంలో Delhi has become silent, ఢిల్లీ ఎంతో మౌనమైపోయింది. totally silent. సంపూర్ణంగా మౌనమైపోయింది. But there are conversation among the friends and relatives. అయితే మరి బంధువులు కావచ్చు, మరి సంబంధులు కావచ్చు, అందరూ మాట్లాడుతూనే ఉన్నారు. Take milk with haldi. పాలలో పసుపు వేసుకొని తాగు నాయన అంటారు. Keep mask. మాస్క్ పెట్టుకో. వేడి నీళ్ళు తాగు. వేడి నీళ్లు తాగండి. Don't go outside. దయచేసి బయటికి వెళ్ళకండి. Don't touch anything. దేన్ని అసలే ముట్టుకోకూడదు. So many things are happening. చూడండి ఎన్నో సూచనలు ఒకరొకరు ఇచ్చుకుంటున్నారు. Have you ever asked, even now, have you ever asked a believer or your relative, are you ready for the coming of the Lord? దేవుని మందిరానికి రావడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావని నీ బంధువుల్లో గాని లేదా ఎవరినైనా నువ్వు అడిగావు ఎప్పుడైనా? Are you ready? యేసు ప్రభు రాకడ కొరకు నువ్వు సిద్ధమా
అని ఎవరినైనా విశ్వాసాన్ని అడిగామా? If ever anybody asks like this, I praise the Lord. ఎవరైనా ఒకళ్ళు అడుగుంటే నేను దేవునికి స్తుతులు చెల్లిస్తాను వారి విషయం. The Lord is very close. ప్రభు రాక ఎంతో సమీపంగా ఉంది. How come we are not talking? మరి ఎందుకు మనం దాని గురించి మాట్లాడుకోవట్లేదు? COVID time, because people will die. You have been inquiring so much and giving so much of counsel. కోవిడ్ సమయంలో అయితే ఎవరు ఎక్కడ మరణిస్తారో తెలియదు కాబట్టి అప్పుడైతే ఎన్నో ఫోన్లు ఎంతో మాట్లాడుకోవడం. Don't you believe that Lord Jesus Christ can come at any time? మరి యేసుక్రీస్తు ప్రభు ఏ సమయానైనా రావచ్చని నువ్వు నమ్మట్లేదా? Because he said, I will come like a thief. నేను దొంగ వలె వచ్చేదను అని ఆయన అన్నాడు కదా. You should be found in the house of God. మరి అప్పుడు దేవుని మందిరంలో నిన్ను నువ్వు కనపరుచుకోవాలి You కదా. should be found growing in the portals of the house of God. మరి దేవుని మందిరం యొక్క పోషణలో నువ్వు కూడా ఎదుగుతున్న క్రమంలో ఉండాలి కదా. Jacob, what a wonderful dream on his way to Padanaram. మరి పదన్నరాముకు వెళ్తుండగా యాకోబుకు అద్భుతమైన కల He స్వప్నం, woke up. నిద్ర He మేల్కొన్నాడు. woke up and said, this is nothing but the house of God. ఇది నిద్ర మేల్కొని ఇది పరలోకపు గవినియే, ఇది దేవుని మందిరమే అన్నాడు. అందరితో ఆగలే. అంతటితో ఆగలేదు. A gateway to heaven, he said. అది పరలోకపు గవిని అన్నాడు. House of God is the gateway to heaven. కాబట్టి చూడండి, దేవుని మందిరం అంటే పరలోకపు గవిని. It is in the house of God you are prepared, serviced, to be prepared to go to the heaven. పరలోకానికి వెళ్ళేదానికి నీకు సిద్ధపాటు, ఏర్పాటు దేవుని మందిరంలోనే ఉంది. Oh, wonderful house of God. అద్భుతమైన ఈ దేవుని మందిరం. So all the blessings should flow from the house of God. కాబట్టి ప్రతి ఆశీర్వాదము దేవుని మందిరంలో నుంచి పొర్లిపారాలి. Parents should show themselves as examples and ensamples to their children. మరి తల్లిదండ్రులు తమ పిల్లలకు తామే మాదిరికరంగా తమను తాము కనపరుచుకోవాలి. What they talk, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, what they converse among themselves. ఒకరితో ఒకరు ఎలా సంభాషిస్తున్నారు. They should be very, very careful, but many times it is not there. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, కానీ ఆ విషయం కనబడదు వారి విషయం. Once ఒకసారి an young girl was asked, ఒక యవనస్తురాలు అడిగింది. ఆమెను అడిగారు, girl was asked by somebody, ఎవరో ఒక యవనస్తురాలను అడిగారు, hey, what did you have for your dinner tonight? మరి రాత్రి డిన్నర్కి ఏం తిన్నావని అడిగారు. Then she said, she is a very intelligent girl. చాలా తెలివైన అమ్మాయి అనమాట. She said, ఆమె నింది, we had a roasted God servant. రోస్టెడ్ గాడ్స్, దేవుని సేవకుని రోస్ట్ చేసుకొని తిన్నామనింది. ఏంటి, ఫాదర్ అండ్ మదర్ దే డిస్కస్డ్, ఆపరేటెడ్ కన్సర్నింగ్ ది గాడ్ సర్వెంట్. దేవుని సేవకుని గురించి ఇంట్లో తల్లి తండ్రులు అలా మాట్లాడుకున్నారనమాట. వాట్ ఇంపాక్ట్ ఇట్ విల్ మేక్ ఆన్ ది చైల్డ్. అలా మాట్లాడుకోవడం బట్టి పిల్ల మీద లేదా పిల్లల మీద ఎలాంటి ప్రభావం పడుతుందో చూడండి. ఐ వాంట్ టు కన్ఫెస్, మెనీ పేరెంట్స్ ఆర్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ ఇట్ ఎట్ ఆల్. కాబట్టి చాలా మంది తల్లిదండ్రులు దీని విషయమే పట్టింపు లేరు అన్న విషయం నేను చెప్తున్నాను ఇక్కడ. హిజ్కియా సెడ్, నా జీవితంలో బాగుంటేనే చాలులే, నా జీవితం బాగుంటే చాలులే హిజ్కియా అన్నట్టు. మెనీ పీపుల్ థింక్ లైక్ దట్ అండ్ బిహేవ్ లైక్ దట్. కాబట్టి చాలా మంది అలా ఆలోచిస్తుంటారు, అలా ప్రవర్తిస్తుంటారు. We have to prepare our children to develop love and passion for the house of God. దేవుని మందిరం విషయమైన ఆసక్తిని, ఆశను, దేవుని మందిరాన్ని ప్రేమించే క్రమాన్ని మన పిల్లల్లో మనం అభివృద్ధి పరచాలి. God has given a wonderful place. చూడండి, దేవుడు మంచి అద్భుతమైన స్థలం ఇచ్చాడు. Now we have to pray that whenever the meeting begins, the whole congregation may be there in ఇప్పుడు సియోనులో, అంటే ఇక్కడున్న సియోనులో ఎప్పుడు ప్రార్థనా కూడిక మొదలైన సమాజం వచ్చి ఉండాలని ప్రార్థించాలి. For that you should have burden. దాని కొరకు మీకు భారం ఉండాలి. I keep saying, ఎప్పుడు చెప్తుంటాను నేను, every ministry that you do should be burden oriented. ప్రతి పరిచర్య కూడా భారముతో చేయాలి. భారం వింటున్నారా? వింటున్నారమ్మా? అక్కడక్కడ చూసేటోళ్ళు ఉన్నారు కొంతమంది, నేను చూస్తుంటే ఆడ చూస్తున్నారు. దయచేసి వినండి, రిపీట్ చేయాలి. దయచేసి వినండి, వినడమే తక్కువ, నువ్వు రిపీట్ చేస్తే బాగుంటుంది. Focus your attention onto the word of God. దేవుని వాక్యం పట్ల మీ గమనం ఏకాగ్రత పెట్టండి. If you trust him, మీరు ఆయనని నమ్మితే, if you depend upon him, మీరు ఆయన మీద ఆధారపడితే, if you walk in his ways, మీరు ఆయన మార్గంలో నడిచినట్లయితే, if you show yourself as an example to your congregation, నిన్ను నీవు నీ సమాజానికి మాదిరికరంగా నువ్వు చూపించుకున్నట్లయితే, then God will bless your assemblies. అప్పుడు దేవుడు మీ సంఘాలను ఆశీర్వదిస్తాడు. మొదటి తెస్సలోనికైలకు Chapter 2, 2వ అధ్యాయం verse 10. 10వ వచనం. 1 Thessalonians chapter 2, verse 10. మొదటి తెస్సలోనికైలకు 2వ అధ్యాయం 10వ వచనం. You are witnesses, and God also, how holily and justly and unblameably we behaved ourselves among you that believe. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను, నీతిగాను, అనింద్యముగాను ప్రవర్తించుతమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. Apostle Paul is giving testimony. అపోస్తలుడైన పౌలు ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడండి. What is testimony? ఏంటా సాక్ష్యము? He is putting a challenge.
ఒక సవాలు విసురుతున్నాడు. He said, "Ye are the witnesses, మీరే సాక్షులు దీనికి, and God is also a witness. దేవుడును సాక్షి అంటున్నాడు. How holily, how justly, how unblameably we lived among you." ఎంత పవిత్రంగా లేదా భక్తిగా, ఎంత నీతిగా, ఎంత అనింద్యముగా మేము మీ ఎదుట ప్రవర్తించాం. ఆ విధంగా ఉన్నామా మనం? ఆ విధంగా మనం ఉన్నామండి. వేలు పెట్టి చూపించలేనంతగా ఉన్నామా? వేలు పెట్టి చూపించలేనంతగా ఉన్నామా? How you behave. ఎలా ప్రవర్తిస్తున్నాం? Charles Spurgeon చార్ల్స్ స్పర్జన్ అనే వ్యక్తి wrote a big book for the God servants as to how they should conduct themselves. మరి దేవుని సేవకులు ఎలా ప్రవర్తించాలి అన్న విషయాన్ని ఆధారం చేసుకుని పెద్ద పుస్తకం రాసినాడు ఆయన. He said in one paragraph, ఆయన ఒక పారాగ్రాఫ్ లో అన్నాడు, people have access to come to you. Access to come to you. నీ ఎంతో దగ్గర మంది నిన్ను వచ్చి కలుస్తా ఉంటారు. ఎంతో మంది నిన్ను వచ్చి కలుస్తూ ఉంటారు. Brothers and sisters also. సహోదరులు సహోదరీలు వస్తుంటారు. Young men and young women also. యవనస్తులు యవనస్తురాండ్లు వస్తారు. Because you are the servant of God. ఎందుకంటే నువ్వు దేవుని సేవకుడు కాబట్టి. ఆ దేవుని సేవకుడివి. దేవుని సేవకుడివి. నువ్వు కొంగ జపం చేస్తున్నట్టు వాళ్ళకి తెలియదు. నువ్వు కొంగ జపం చేస్తున్నట్టు వారికి తెలియదు. ఏం తెలుసా కొంగ జపం? కొంగ జపం అంటే ఏంటో తెలుసా? ఏట్లో ఉంటుంది, ఒక కాలు పైన పెట్టి ఏట్లో ఉంటది, ఒక కాలు మాత్రం పైకి పెట్టి నిలబడుతుంది. చేపలంతా మాట్లాడుకుంటా భక్తి. చేపలు మాట్లాడుకుంటే కింద ఏం భక్తి, ఏం భక్తి అండి కొంగకి. ఈ కొంగకి ఎంత భక్తి. ఎంత చూడడానికి చేపలన్నీ కట్టకొస్తాయి. ఈ వింత భక్తిని చూడడానికి చేపలన్నీ కొంగ దగ్గరకు వస్తాయి. అప్పుడు ఏం చేస్తుంది? అప్పుడు కొంగ ఏం చేస్తుంది? తినేస్తుంది. ముక్కుతో కళ పట్టేసి తినేస్తా ఉంటుంది. మళ్ళా కాలు ఎత్తిపోయి పక్కన పెట్టి ఒక కాలు పైకి పెట్టి ఉంటది. అట్లా ఉండకూడదు. అట్లా ఉండకూడదు. ఒకసారి వన్ గాడ్ సర్వెంట్, ఒకసారి ఒక దేవుని సేవకుడు, ఐ నో హిమ్ పర్సనల్లీ, వ్యక్తిగతంగా నాకు ఆయన తెలుసు. when I was in Hebron, నేను హెబ్రోన్లో ఉన్నప్పుడు he came and met me. నన్ను వచ్చి కలిశాడు. He said, "Uncle, I want to share with you some secret of my life." అంకుల్, నా జీవితంలో ఒక రహస్యం మీతో పంచుకోవాలనుకుంటున్నాను అన్నాడు. చెప్పవయ్యా. చెప్పవయ్యా అన్నాడు. Then he said like this. అప్పుడు ఇలాగ అన్నాడు, After I came to serve the Lord, నేను ప్రభుని సేవించడానికి వచ్చిన తర్వాత after 7 years I was born again. సేవకు వచ్చిన 7 సంవత్సరాలకు నేను తిరిగి జన్మించాను అన్నాడు. అయ్యో అయ్యో బాబు. Then I said, ఇప్పుడు నేను అన్నాను, hey, what would happen to those whom you have baptized in that situation? మరి నువ్వు ఇది వరకు బాప్తిసం ఇచ్చిన వారి సంగతి ఏంటి? నువ్వు మారు మనసు పొందకుండా ఇచ్చినవే. నువ్వు మారు మనసు పొందకుండా బాప్తిసం ఇచ్చావు కదా. ఆ 7 సంవత్సరాల సమయంలో వాళ్ళకి కొరకు ప్రార్థన చేసి ఉంటావు. ప్రార్థన నిన్నింటాడా? వారి కొరకు ఎంతో ప్రార్థన చేసి ఉంటావు. మరి దేవుడు ఆ ప్రార్థన వినుంటాడా? అంత నటన. అంతా నటన. ఆయన అన్నాడు కదా, అప్పుడు ఆయన అన్నాడు, అంకుల్, నేను దేవుని క్షమాపణ అడిగినాను. అంకుల్, నేను దేవుని క్షమాపణ అడిగాను. దేవుడు నన్ను క్షమించేసినాడు. దేవుడు నన్ను క్షమించినాడు. నేను సంఘాన్ని కూడా క్షమాపణ అడిగినాను. నేను సంఘమును కూడా క్షమాపణ అడిగినాను. సో హౌ మెనీ ఆఫ్ us are like this? మనలో ఎంతమంది ఇలాగ ఉన్నారో తెలియదు. మారు మనసు పొందని వారు, మారు మనసు పొందని వారు, అన్రీజనరేటెడ్ పీపుల్, అనగా పునర్జన్మల యొక్క అనుభవంలో లేని వారు, yet they are serving the Lord. అయినను వారు దేవుని సేవిస్తున్నారు. They are not a blessing to the house of God. వారు చూడండి, దేవుని మందిరానికి ఆశీర్వాదము కారు. You have to be born again. నీవు తిరిగి జన్మించాల్సిందే. That is the basic principle that we preach. మేము బోధించే బోధలో సూత్రప్రాయమైనది పునాది. Whenever boxing meets somebody stranger, సోడు బక్సింగ్ పరిచయం లేని ఏ వ్యక్తిని మొదటిసారి కలుసుకున్నా, he will say, "I am brother boxing." నేను బ్రదర్ బక్సింగ్ అంటాడు. How about you? మీ సంగతి ఏంటండి? They will say their name. అప్పుడు వాళ్ళ పేరు చెప్తారు. Then next question is, అప్పుడు మరుసటి తర్వాత ప్రశ్న, are you born again? మీరు తిరిగి జన్మించారా? With a lot of love he asked, ఎంతో ప్రేమతో అడిగేవాడు, are you born again? మీరు తిరిగి జన్మించినారా? So that is how he enters into the conversation. అలాగూ మరి వారి మధ్యలో సంభాషణ పెరిగేది. So once brother Muthu Naikam, some of you may be knowing, he was serving the Lord in Shamnagar. శ్యామ్ నగర్ లో సోడు ముత్తు నాయకం అని మీలో కొంతమంది తెలిసి ఉంటది. ఒకసారి ఆయన He loves the word of God. ఆయన దేవుని వాక్యం ఎంతో He ఇష్టపడాడు. was going to some Pentecostal assembly for the word. మరి వాక్యం పంచడానికి కొరకు ఒక పెంతెకోస్తు సంఘానికి వెళ్తున్నాడు. పంచుకోవడానికి కాదు, వినడానికి. వినడానికి వెళ్తున్నాడు. Because he didn't know where to go. ఎందుకంటే ఆయనకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఆయనకి. And then somebody told him, ఎవరో చెప్పారు ఆయనకి, you love the word of God. మీరు దేవుని వాక్యం ఇంత ప్రేమిస్తారు కదండి, Why don't you go to Hebron? There is one brother boxing Sikh gentleman, he is giving word. మరి ఒక సిక్ ప్రాంతం నుంచి వచ్చిన ఆయన బక్సింగ్ అంట హెబ్రోను, అక్కడికి ఎందుకు వెళ్ళకూడదు అన్నారు. Then that day he went for the Bible study. అప్పుడు ఆ రోజు బైబిల్ పట్టణం కొరకు ముత్తనాయకం గారు వెళ్ళారు. He was sitting in a corner. ఒక మూల కూర్చున్నాడు. Then after the meeting was over, ఆ కూడికి అయిపోయిన తర్వాత after boxing gave the benediction, బక్సింగ్ గారు చివరి ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత he walked from the pulpit straight towards Muthu Naikam. పుల్పిట్ దిగి బక్సింగ్ గారు నేరుగా ముత్తనాయకం గారిని కలుసుకోవడానికి He వెళ్ళిపోయాడు. could identify who is the stranger in the fellowship. అనగా వచ్చిన సమాజంలో అపరిచితుడు, అలాగా మొదటిసారి వచ్చిన ఎవరో గుర్తుపట్టాడు. His eyes are very shrewd. అంటే చూడండి, బక్సింగ్ గారి కళ్ళు ఎంత
తేటగా ఉన్నాయి. Straight away he goes to Muthunaikam నేరుగా ముత్తునాయకం గారి దగ్గరికి వెళ్ళాడు. and he introduced himself. తను తాను పరిచయం చేసుకున్నాడు. I am Brother Baksing. నేను భక్సింగ్ అండి. How about you? మీ సంగతి ఏంటి? He said, I am Muthunaikam. నేను ముత్తునాయకం అండి. The next question was, తర్వాత ప్రశ్న, are you born again? మరి మీరు తిరిగి జన్మించారా? Then he said, yes, brother, I am born again. అవునండి, నేను తిరిగి జన్మించాను అన్నాడు. Oh, then praise the Lord. ప్రైజ్ ది లార్డ్ అన్నాడు. Then he called some brother ఒక సోదరుని పిలిచాడు. and told him, give him dinner and send him. ఆయనకు రాత్రి భోజనం పెట్టి పంపించండి అని చెప్పి పెట్టి పంపించాడు. Muthunaikam was clean bowled. ఇక ముత్తునాయకం గారు క్లీన్ బోల్డ్ అయిపోయినాడు. ఇంకా ఇంత పెద్ద ఆయన ఏంది నా దగ్గరికి వచ్చాడేంటి? ఇంత పెద్ద ఆయన నా దగ్గరికి నేరుగా నడుచుకురావడం ఏంటి? How many of us are doing like this? మనలో ఎంతమంది ఇలాగున్నాం? Immediately benediction అయితే బైబిల్ సంకలం పెట్టుకొని పరారు చివరి ఆశీర్వాదం ఇచ్చిందే తరువాయిగా బైబిల్ పెట్టుకొని ఏదో పరిగెత్తున్నారు. కొంపలు మునిగిపోయినట్టు వెళ్ళిపోతారు ఇంట్లోకి, ఎక్కడో కొంపలు మునిగిపోయినట్టు మన రూమ్ లోకి వెళ్ళిపోతారు, లేదా రూమ్ లోకి వెళ్ళిపోతారు. యూ హ్యావ్ టు స్టే మీరు అక్కడే నిలిచి and ఉండాలి. see who is come. ఎవరు వచ్చారు గమనించాలి. Same thing I told in Hebron also once. హెబ్రోన్ లో కూడా ఒకసారి ఈ విషయం చెప్పాను నేను. Who is sitting next to you? నీ పక్కన ఎవరు కూర్చున్నారు? Maybe you have not seen him earlier. బహుశా ఇది వరకు నువ్వు ఆ వ్యక్తిని చూడలేదేమో. Maybe you have not seen her earlier. ఆమెను నీ ఇది వరకు అక్కడ చూడలేదేమో. Ask her, ఆమెను అడగాలి, enquire about her, ఆమె గురించి విచారణ చేయాలి. and then immediately after the meeting meet her. వెంటనే ఆమె ఏదైనా అవసరం ఉంటే వెంటనే తీర్చడానికి ప్రయత్నం That చేయాలి. Sunday all the sisters of the Hebron they stayed back. ఆ రోజు ఆదివారము సహోదరులందరూ అక్కడ నిలిచిపోయినారు. All brothers also stayed back. సహోదరులు కూడా అలా There was నిలిచిపోయినారు. a wonderful transaction that day. కాబట్టి ఆ రోజు అద్భుతంగా ఒకరినొకరు పలకరించుకున్నారు. That thing should happen every meeting. ఆ పలకరింపు ప్రతి కూడికలో జరగాలి మన మధ్యలో. That will happen when you are burdened for the souls. నీవు ఆత్మల పట్ల భారము కలిగి ఉంటేనే అది జరుగుతుంది. When you are burdened for the upcoming or spiritual growth of the children, you will do that. మరి పిల్లలు ఎదిగే విషయంలో, ఆత్మ ఎదిగే విషయంలో నీకు భారం ఉంటేనే ఇది జరుగుతుంది. From then on, Muthunaikam never missed meeting in Hebron. ఆ రోజు నుండి ముత్తునాయకం గారు ఇక హెబ్రోన్లో ఏ కూడికను కూడా మిస్ చేసుకోలేదు. And he did a wonderful work in Shamnagar. అంతేకాదు శ్యామ్ నగర్ లో చాలా గొప్ప పని. A lot of people have been saved. చాలా మంది రక్షింపబడ్డారు. Then he came to Brother Baksing. అప్పుడు There are a lot of people have been saved. చాలా మంది రక్షింపడ్డారండి. ఇక్కడ Now could you please send somebody? చేసి ఎవరినైనా ఇక్కడికి పంపించండి అని అడిగారు. God servant. దేవుని సేవకుడు ఎవరినో ఒకరిని ఇక్కడికి పంపించు. You are the God servant, take care of them, he said. నీవే దేవుని సేవకుడు, నీవే పట్టించుకో వారందరి గురించి That is అన్నాడు. how Brother Muthunaikam served the Lord until he died. అట్లు చనిపోయేంత వరకు మరి ముత్తునాయకం గారు అదే స్థలంలో సేవ చేసినాడు. That sort of work that we should do. చూడండి, అలాంటి పనిని మనం చేయగలగాలి. You are coming to join, మీరు సియోనుకు వస్తున్నారు. ఇక్కడ yet to be built, ఇక్కడ ఇంకా కట్టబోతున్నారు మందిరం. gathering in the house. ఇప్పుడైతే బహుశా ఎక్కడో ఒక Right ఇంట్లో from now కూడుకుంటారు. on, you should have that burden. మరి ఇప్పటి నుండే ఆది నుండే ఈ భారం కలిగి ఉండాలి. Pray in every prayer meeting. ప్రతి ప్రార్థన కూడికలో ప్రార్థించండి. Whenever you pray in family prayer, pray. మరి కుటుంబ ప్రార్థనలు మీరు ఎప్పుడు ప్రార్థించినా, Lord, great work may be wrought through this house. ప్రభువా ఈ ప్రార్థన మందిరం ద్వారా గొప్ప పని జరుగునట్లుగా చేయండి. Souls may be saved. ఆత్మలు రక్షించినట్లుగా Thy చేయండి. people may be edified. నీ నామము నీ ప్రజలు క్షేమాభివృద్ధి చేయండి. If you have this sort of real burden, ఇలాంటి నిజమైన భారం మీకు ఉన్నట్లయితే God can do wonders and miracles. దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయగలుగుతాడు. Now we have to lay that foundation stone. ఇప్పుడు పునాది రాయి మనం అక్కడ వేయాలి. Shall we read one verse? దండి దాని కొరకు వర్షం చూద్దాం. Zechariah జకర్యా గ్రంథం chapter 4, 4వ అధ్యాయం verse 9. 9వ వచనం. Zechariah chapter 4, verse 9. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. The hands of Zerubbabel have laid the foundation of this house. His hands shall also finish it. And thou shalt know that the Lord of hosts hath sent me unto you. జెరుబ్బాబేలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకొందువు. It is God who lays the foundation, not we. మనము కాదండి, దేవుడే పునాది వేస్తాడు. He sees the burden that we have మనకున్న భారాన్ని దేవుడు చూస్తాడు. with much sacrifice. ఎంతో త్యాగముతో Wherever the house of God is built, ఎక్కడైనా దేవుని మందిరం కట్టబడితే there is a lot of sacrifice involved. అక్కడ ఎంతో త్యాగము, సమర్పణ ఉంటుంది. In Gudur, we used to have a Tenkai Akul Illu, thatched house. మరి గూడూరులో ఈ తాటాకుల ఇల్లు ఉండేది మాకు. After many years, చాలా సంవత్సరాల తర్వాత just announced, సౌడు యేసుదాస్ గారు ప్రకటన we చేసినారు. would like to have a roof, the choppa ఉంటుంది కదా, జనుము ఏదో.
మేము ఒక చొప్ప ఉన్న గది కట్టించుకోగలుగు అనుకుంటున్నాం అన్నాడు. ప్రార్థన చేస్తున్నాం అన్నాడు. ప్రార్థన చేస్తున్నాం దాని గురించి అన్నాడు. నెక్స్ట్ సండే ఆ మరుసటి ఆదివారం మోస్ట్ ఆఫ్ అవర్ పీపుల్ ఇన్ ది గూడూరు ఆల్ ది టీచర్స్, కాబట్టి గూడూరులో చాలా మంది విశ్వాసులు టీచర్లుగా ఉన్నారు. దే హావ్ పుట్ ఎంటైర్ సాలరీ ఇన్ ది బాక్స్. వారి జీతమంతా తీసుకొచ్చి ఆ కానుకల పెట్టెలో వేసేసినారు. 100%, not 10%. 100% జీతం అంటే మొత్తం జీతం అంతా వేసేసారు. 10% కాదు, testimony of Guduru. దశమ భాగం కాదు. Jehoshaphat used to call Guduru assembly at that time. మరి యెహోవా షమ్మాలో ఉన్నవారు గూడూరులో సంఘం గురించి ఇలా చెప్పేవారు. Antioch of old. పురాతన కాలపు అంతియోకే సంఘమయ్యా గూడూరు సంఘం అనేవారు. అట్లా ఉండేది, అలా ఉండేది ఆ సంఘం. సో దట్ ఇస్ హౌ ఎవరీ అసెంబ్లీ షుడ్ బి. అలాగూ ప్రతి సంఘం ఉండాలి. సో వి హావ్ టు బి హావ్ దట్ బర్డన్, కరేజ్, ప్యాషన్. కాబట్టి అట్టి భారము, అట్టి ఆసక్తి, అట్టి ఆశను కలిగి ఉండాలి. హ్యాండ్స్ ఆఫ్ జెరుబ్బాబెల్ విల్ లే ది ఫౌండేషన్. జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి. అండ్ హిస్ హ్యాండ్స్ అలోన్ విల్ ఆల్సో ఫినిష్ ఇట్. అతని చేతులు ముగించును. వెన్ హి బిగిన్స్ ఎనీ వర్క్, ఏదైనా పని ఆయన ఆరంభించినప్పుడు హి విల్ ఫినిష్ ఇట్. ఆయన ముగిస్తాడు. దేర్ ఇస్ నో క్వశ్చన్ వాట్స్ ఎవర్. ప్రశ్నించేదానికి ఆస్కారమే లేదు. We find in 2 Chronicles chapter 3 verse 1. రెండవ దినవృత్తాంతములు 3:1 మనం చదువుతాం. Solomon began to build the house of the Lord. సొలొమోను యెహోవా మందిరమును కట్టను ఆరంభించెను అని చదువుతాం. And chapter 5 verse 1. అదే విధంగా 5వ అధ్యాయం 1వ వచనంలో And it says it has been finished. He finished it. సొలొమోను యెహోవా మందిరమునకు తాను చేసిన పని అంతయు సమాప్తము చేసి. The Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభు, he will begin and he will also end. ఆయనే ప్రారంభిస్తాడు, ఆయనే ముగిస్తాడు. And how much work that will be done, God will only control. మరి ఎంత పని జరగాలి, ఎంత పని జరుగుతుంది అన్నది అది దేవుడే నియంత్రిస్తాడు. After the children of Israel have been delivered from the bondage of Egypt, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తీయుల దాసత్వం నుండి విడిపించబడిన తర్వాత Lord said to Moses, దేవుడు మోషేతో అన్నాడు, let them make me a sanctuary. వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించుదురు, That I may dwell among them. నేను వారి మధ్యలో నివసించున్నట్లు. In the very next verse he says, ఆ తర్వాత వచనం అంటాడు, according to this pattern they will make it. ఈ నమూనా చొప్పున వారు నిర్మించాలి. Moses was not allowed to build on his own. మోషే తనిష్టానుసారంగా అది నిర్మించేదానికి అనుమతి లేదు. Same thing Noah also. ఇప్పుడు కూడా అదే విషయం. It was not allowed Noah to build the ark according to his own fashion. నోవా కూడా ఓడను తనకిష్టమైన విధానంలో కట్టుకునేదానికి వీల్లేదు. God gave pattern. దేవుడే ఒక నమూనా ఇచ్చాడు. So thereby we understand, తద్వారా మనం అర్థం చేసుకోవాలి, God is not only interested in what we are doing, but how we are doing that work. దేవుడు మనం ఏం చేస్తున్నామన్న దాని మీదే తన ధ్యాస ఉండదు, ఎలా చేస్తున్నామో ఆ పని అన్న మీద కూడా తన ధ్యాస ఉంటుంది. Genesis chapter 6 verse 22. ఆదికాండం 6వ అధ్యాయం 2వ వచనం. We read, according to what all God has commanded him, he did it. మరి దేవుడు నోవాకు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేసెను. And we read in Exodus chapter 40, నిర్గమాకాండం 40వ అధ్యాయంలో చదువుతాం, 16 verse onwards. 16వ వచనం నుండి Many times one verse comes. చాలా సార్లు ఒక మాట వస్తుంది అక్కడ. According to commanded him, so did he. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారము Then the glory of God descended and filled the house of God. అప్పుడు దేవుని మహిమ మరి ఆ ప్రత్యక్ష గుడారం ఆ స్థలమంతా నింపేది. So we are all the participants in building the house of God. కాబట్టి దేవుని మందిరము కట్టుటలో మనం అందరము కూడా ఆ కలిసి పని చేస్తాం, అందరం ఒక్కొక్క భాగం తీసుకుంటాం. కాబట్టి ప్రత్యక్ష గుడారము కట్టే విషయంలో ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన ఒక విషయం చెప్పబడింది. నిర్గమకాండం 36వ అధ్యాయం 5, 6 and 7. 5, 6, 7 వచనాలు. మోషే చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారము తీసుకొని వచ్చుచున్నారని చెప్పగా, మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణనైనను తేవద్దని ఆజ్ఞాపించను గనుక పాళెమందంతటను ఆ మాట చాటించిరి. ఆ పని అంతయు చేయునట్లు దాని కొరకు వారు తెచ్చిన సామాగ్రి చాలినది, అది అత్యధికమైనది గనుక ప్రజలు తీసుకొని వచ్చుట మానిరి. Read that verse. Read that verse. ఆ వచనం చదవండి. ఇప్పుడు చెప్పడం లేదు, మళ్ళా చదవండి. మళ్ళా చదువుదాం ఆ వచనం. And then print it and put it in your assemblies. కాబట్టి ఈ వచనం చదివి ఇది మీ సంఘాల్లో ముద్రించి పెట్టుకోండి. All the 3 verses. ఈ 3 వచనాలు. What they have brought was well sufficient. వారు తెచ్చినది చాలినది. Moses had to say, don't bring any more. ఇక అత్యధికం అయిపోయింది కాబట్టి ఇంకా We తీసుకురావద్దని are చెప్పారు. sufficient, no more. కావలసిన దానికంటే విస్తారంగా వచ్చేసి. Yeah, that is how God will bless.
అలాగు దేవుడు ఆశీర్వదిస్తాడు. That is how God has blessed Brother Bakshing. అలాగు దేవుడు భగత్ సింగ్ గారిని దీవించాడు. Beyond his asking or even thinking. అంటే ఆయన అడిగిన దానికంటే ఊహించిన దానికంటే విస్తారముగా. That is how so many assemblies were established. అట్లు అనేక సంఘాలు స్థాపించబడ్డాయండి. But we should have a commitment. అయితే మనకు సమర్పణ ఉండాలి. And we should be loyal. అంతేకాదు మనం ఎంతో నమ్మకంగా ఉండాలి. You should be holy. పరిశుద్ధంగా ఉండాలి. You should be just. మరి నీతిగా ఉండాలి. And you should be unblameable. అంతేకాదు అనింద్యముగా ఉండాలి. Then God can do wonders and miracles in our midst. అప్పుడు దేవుడు మన మధ్యలో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేయగలుగుతాడు. May God bless this word. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమున మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ ప్రియకుమారుడు మా ప్రభును మా సొంత రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన అమూల్యమైన నామను బట్టి ఈ మధ్యాహ్న సమయంలో మాటూరు గ్రామంలో ప్రభా మీ దాసులంగా మీ ప్రజలంగా ఏ నూతన స్థలంలో చేరి ప్రభా మీరు స్తుతించడానికి, మా ప్రభా మీ పరిశుద్ధమైన వాక్యమును ధ్యానించడానికి ఇంతవరకు మీరు చేసిన మీ యొక్క నమ్మకత్వం కొరకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసులు మా ప్రియుడు అన్నను జయశ్రావు గారిని ప్రభావ మీరు ఢిల్లీ నుంచి తీసుకొచ్చారు, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన వాక్యం కొరకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా దేవుని యొక్క పనిని దేవుని యొక్క మందిరంలో ఏ విధంగా మేము నమ్మకముగా, పరిశుద్ధముగా, భక్తిగా, నీతిగా మేము అనుసరించాలో చేయాలో మీరు మాకు ఇచ్చిన మీ తలంపుల కొరకే ప్రభావ మీకు స్తోత్రములు. మా తండ్రి ప్రారంభ దినాల్లో ఏ విధంగా దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ప్రజలైన వారు, దేవుని దాసులైన వారు ఎంతో భయభక్తులతో మా తండ్రి దేవుని ఎదుట మందిరంలో నడుచుకుంటూ వచ్చారో, ఒకరి ఒకరు ప్రేమ ఆదరణ కలిగిన వారై, ఒకరి విషయంలో ఒకరు పట్టింపు కలిగిన వారై ఎంతో ప్రేమతో నడుచుకుంటూ వచ్చారో, అదే ప్రకారంగా మా మధ్యలో మేము నివసిస్తున్న సంఘాల్లో అలానే ఇక్కడ నూతనంగా ప్రారంభించబడుతున్న ఈ స్థలంలో కూడా మీరు ఉంచి మీ నామానికి మహిమ రప్పించుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. పరలోకమున మా తండ్రి, ఈ స్థలంలో నుండి దేవుని పరిశుద్ధమైన స్వరము ప్రతి ఒక్కరికి వినబడినట్లుగా చేయండి. ఈ స్థలంలో మీ దాసులు చేస్తున్న పరిచర్య నూరంతులుగా ఫలింపచేసి మీరే మహిమ పొందండి. మా ప్రభువా, ఈ స్థలంలో దయలు తండ్రి మీ పరిశుద్ధమైనటువంటి సన్నిధిని ఉంచి మీరే మహిమ పొందండి. యెహోవా తేజో మహిమ నిలుచు స్థలముగా ఈ స్థలాన్ని మీరు చేసి మహిమ పొందవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ఇక్కడ దేవుడు నివసిస్తున్నాడని, దేవుని వాక్యం ప్రకటించబడుతుందని, ప్రజలు రక్షణ పొందుతున్నారని, ప్రజలు ఆదరణ పొందుతున్నారని, ప్రజలు ఆత్మీయంగా ఎదుగుతున్నారని మా తండ్రి చుట్టుపక్కల ప్రాంతంలో అన్నింటిలో కూడా వినబడినట్లుగా చేసి మీరు మహిమ పొందండి. పరలోకి పొందిన మా దేవ, మీ కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఇప్పుడు మీ దాసుడు అన్న నేను మేమందరం కూడా కలిసి సంఘముగా అందరం కూడా కలిసి ఇక్కడ మందిరమునకు పునాది రాయి వేస్తుంటుండగా ఈ సమయంతో ఆశీర్వాదకరంగా చేయండి. దేవా దయ చూపించమని ప్రార్థన చేస్తుంటున్నాం. మమ్మల్ని మా ప్రాణాత్మ దేహములను మీ దయల హస్తానికి అప్పగించుకొంచు. ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకొనచ్చు. మా ప్రభును మా సొంత రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీకు వినయంగా స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో పాట పాడుకుందాం.
బాబురోనా పాత సంఖ్య 2. రెండో పాట భక్తుల సంఘమే ప్రభుని శరీరము అనే పాట. భక్తుల సంగమే ప్రభుని శరీరము అందాయన తన పూర్ణత నింపును అందాయన తన పూర్ణత నింపును ఒక శరీరమునకు శిరస్సునొకటేగా ఒక శరీరమునకు శిరస్సునొకటేగా సంగమునకు ప్రభువే శిరస్సుగా సంగమునకు ప్రభువే శిరస్సుగా భక్తుల సంగమే ప్రభుని శరీరము అందాయన తన పూర్ణత నింపును అందాయన తన పూర్ణత నింపును శిరస్సు నుండే యోచనలు వెలువడును శిరస్సు నుండే యోచనలు వెలువడును శరీరమునందు ప్రకటింపబడును శరీరమునందు ప్రకటింపబడును భక్తుల సంగమే ప్రభుని శరీరము అందాయన తన పూర్ణత నింపును అందాయన తన పూర్ణత నింపును యూదుడని హెల్లే నీయులని లేదు యూదులని హెల్లే నీయులనియు లేదు దాసులనియు స్వతంత్రులనియులు లేదు దాసులనియు స్వతంత్రులనియు లేదు భక్తుల సంగమే ప్రభుని శరీరము అందాయన తన పూర్ణత నింపును అందాయన తన పూర్ణత నింపును కలవు శరీరములో అనేక అవయవములు కలవు శరీరములో అనేక అవయవములు కలసి ఏకముగా నివసించుచుండును కలసి ఏకముగా నివసించుచుండును భక్తుల సంగమే ప్రభుని శరీరము అందాయన తన పూర్ణత నింపును అందాయన తన పూర్ణత నింపును కరములు కాళ్ళతో కలహించలేవు కరములు కాళ్ళతో కలహించలేవు కలయకనే కార్యమును చేయలేవు
కలయకనే కార్యములు చేయలేవు. భక్తుల సంగమే ప్రభుని శరీరము అందాయన తన పూర్ణత నింపును. అందాయన తన పూర్ణత నింపును. ఆత్మైక్యత నవయవములు కలిగిన ఆత్మైక్యత నవయవములు కలిగిన క్షేమాభివృద్ధిని దేహము బంధు. క్షేమాభివృద్ధిని దేహము బంధు. భక్తుల సంగమే ప్రభుని శరీరము అందాయన తన పూర్ణత నింపును. అందాయన తన పూర్ణత నింపును. శిరసాధీనములో సర్వాంగములుండిన శిరసాధీనములో సర్వాంగములుండిన సేవాలు ప్రభు పరి పూర్ణతయుండును. సేవాలు ప్రభు పరి పూర్ణతయుండును. భక్తుల సంగమే ప్రభుని శరీరము అందాయన తన పూర్ణత నింపును. అందాయన తన పూర్ణత నింపును. ఇప్పుడు దయచేసి గమనించండి, ఇక్కడ పాటలు పాడుతూ ఉంటుంటారు. మనం అక్కడికి వెళ్ళి ఆ కార్నర్లో ఆ మూల మరి పునాది రాయి వేయడానికి దేవుడు మనకు సహాయపడినట్లుగా దయచేసి అందరూ ఆ ప్రాంతం మీద దృష్టి పెట్టండి. పాట పాడుతూనే ఉండండి, అక్కడ రావడానికి ప్రయత్నం చేయండి. ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండండి. అయితే ఆ వైపు తిరగండి. ఆ మూల వైపు తిరిగితే మనం అక్కడ పునాది రాయి వేస్తాం. భక్తుల సంగమే ప్రభుని శరీరము. భక్తుల సంగమే ప్రభుని శరీరము అందాయన తన పూర్ణత నింపును. అందాయన తన పూర్ణత నింపును. ఒక శరీరమునకు శిరస్సునొకటేగా. ఒక శరీరమునకు శిరస్సునొకటేగా. సంగమునకు ప్రభువే శిరస్సుగా. సంగమునకు ప్రభువే శిరస్సుగా. భక్తుల సంగమే ప్రభుని శరీరము అందాయన తన పూర్ణత నింపును. అందాయన తన పూర్ణత నింపును. శిరస్సు నుండే యోచనలు వెలువడును. శిరస్సు నుండే యోచనలు వెలువడును. శిరస్సు ప్రకటింపబడున్. శరీరమునందు ప్రకటింపబడున్. భక్తుల సంగమే ప్రభుని శరీరము. భక్తుల సంగమే ప్రభుని శరీరము.
యోధులని హల్లెలూయా యోధుల సంగమే ప్రభుని శరీరము అందాయన శరీరము అనుందాయన కరములు కాళ్ళతో కలహించలేవు కరములు కాళ్ళతో కలహించలేవు కలగతనే కాయములు చేయలేవు ప్రార్థన. పర్లోకమున మా తండ్రి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమును బట్టి మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటున్నాం. మీ దాసులంగా మీ ప్రజలంగా ఈ మాతూరు గ్రామంలో అతని దేవుని మందిరమునకు పునాది రాయడానికి మీరు చూపిస్తున్న మీ దయకోసమే స్తోత్రములు. మీ నామను బట్టి ఈ గడ్డపారతోటి ఎవరైనా సహాయపడ్డారు మీకు స్తోత్రములు. ఇప్పుడు రాయుడు వేస్తుండగా కృంచమని జకరియా గ్రంథంలో రాయబడిన కృప కలుగునుగాక కృప కలుగునుగా జనులందరూ కేకలు వేస్తున్న సమయంలో అతను ఏ విధంగా పైరాయి పెట్టించారో ఆ రీతిగా కూడా ఈ ప్రజలంగా మేమందరూ కూడా పాటలతో సునాదులతో మేము కీర్తిస్తున్న సమయంలో దయతండ్రి మీ కృప వలన ఈ రాయి పెట్టి పెట్టబడుచుంటుండగా మీ కార్యాలు జరిగించడం ప్రార్థన చేస్తున్నాం. మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తున్నా. మా దశలో ఏ విధంగా దేవునికి మందిరం నిర్మాణం అదే సులోమును ఏ విధంగా దేవునికి మందిరాన్ని సంపూర్ణం చేశాడో అలానే జకరియా ఏ విధంగా దేవునికి మందిరాన్ని ప్రారంభించాడో అదే ఏ విధంగా దాన్ని మాత్రం పని పూర్తి చేసినాయో అలానే మాకు ఇక్కడ ప్రారంభించబడుతున్న ఈ పని నేడు ఘనత మహిమతో వారిని ఆరోపించుకోవచ్చు. మా ప్రభు మా సొంత రక్షకుడమైన యేసుక్రీస్తు వారి దగ్గర నావలు ఇప్పుడు వినయంగా స్థితించున్నాం తండ్రి. ఆమేన్. మనమే ప్రభుని మనమే ప్రభుని గృహము తాను వసించును కానియందు ఎంత సుందరము ప్రభుని గృహము
నాది కార్యక్రమంలో సహాయపడిన ప్రభు యేసు క్రీస్తుకే రాజునకు రాజు ప్రభువునకు యేసుకే హల్లెలూయా. ఇప్పుడు ఈ సమయంలో నాగేశ్వర బ్రదర్ వచ్చి విషయాలు చెప్తారు. అయిన తర్వాత మనం ముగించుకుందాం. కానీ నాగేశ్వర గారు
ఈ ఆఖరి ప్రార్థన అయిన తర్వాత అందరికీ ఇక్కడే భోజనం ఏర్పాటు చేయబడింది. బ్రదర్స్ సిస్టర్స్కి దయచేసి అందరూ భోజనం చేయవలసిందిగా మీకు మనం చేస్తున్నాం. తిరిగి సాయంకాలం 4 గంటలకి మరలా మీటింగ్ ఉంటుంది. 6 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత మరి ఇరుగుపొరు గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళడానికి అవకాశంగా ఇలా ఏర్పాటు చేశారు. దయచేసి జ్ఞాపకం చేసుకొని అందరూ పాల్పుచ్చుకోవాల్సిన మీకు మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకొని ఆశీర్వాదం అయిన తర్వాత మనం ఈ విధంగా భోజన సహవాసం కలిగి ఉంటాం. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమున మా తండ్రి, దయాదాక్షిణ్య పూర్ణుడా, అత్యంత పరిశుద్ధుడా, పరలోకమున మా తండ్రి, మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారి దయగల నామను బట్టి మీకు స్తోత్రములు. మా ప్రియమైన తండ్రి, మీ దాసును మీరు న్యూఢిల్లీ నుంచి తీసుకుని వచ్చి జయశ్రీరావు గారిని ప్రభా ఈ మాటూరు గ్రామానికి తీసుకొచ్చారు. మీకు స్తోత్రములు. ఇలాగా మీ దాసులంగా చుట్టుపక్కల ప్రాంతాల నుండి ఇక్కడికి సమావేశం కావడం సహాయపడ్డారు. మీకు స్తోత్రములు. మా తండ్రి, మా ప్రియులు మాటూరులో ఉన్నటువంటి సంఘమంతుడి కొరకై ప్రభా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా నాగేశ్వరరావు గారిని బట్టి, తన కుటుంబాన్ని, అలానే సహపాఠి విశ్వాసులు బట్టి దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మా తండ్రి కరికరించండి. వారికి మా తండ్రి హెబ్రోన్ సొసైటీ తరఫున ప్రభా మీరు అనుగ్రహించిన ఈ స్థలం కొరకే మీకు స్తోత్రములు. దయలు తండ్రి, వారి యొక్క వ్యయ ప్రయాసాలతోటి దీన్ని ఏర్పాటు చేసుకున్న సహాయపడ్డారు. ప్రభా మీకు వందనములు, స్తోత్రములు సమర్పిస్తుంటున్నాం. మా ప్రియమైన పరలోక తండ్రి, కృపతో జ్ఞాపం చేసుకుని స్థలాన్ని పరిశుద్ధపరచండి. మీ రక్తం ప్రోక్షించి పరిశుద్ధపరిచి మా తండ్రి ఇక్కడ మందిరం త్వరగా కట్టబడట్లో మీ కృప అనుగ్రహించవలసిన విజ్ఞాపం చేస్తున్నాం. మీ గుప్పులు విప్పండి. మా తండ్రి ప్రతి విధమైన అవసరాలు తీర్చి మీరు మహిమ పొందండి. మా తండ్రి ఇంత స్థలం ఇచ్చిన దేవుడు మిగతా అవసరాలు కూడా తీర్చి మీ నామానికి మహిమ రప్పించుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ఆనాడు ఏ విధంగా హగ్గయి, జకరియా, మా తండ్రి వాళ్ళు జెరుబాబెలు వాళ్ళు విధంగా మందిరం కట్టుతున్నప్పుడు అన్ని జనులు కూడా మీరు ప్రేరేపించి మా వెండి బంగారములు తదితర వస్తువులు ప్రేరేపించి వారు తీసుకొచ్చినట్టుగా చేశారో, అలానే మందిర నిర్మాణం కొరకే ఏమేమి అవసరమో వాటన్నిటిని మీరు ధారాళంగా దయచేసి మీ నామానికి మహిమ రప్పించుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. దేవా దయ చూపించండి. ఇక్కడ మాత్రం పనిచేస్తున్న మా ప్రియులు నాగేశ్వరరావు గారు ఇంకా తదితర పరిశుద్ధులు వాళ్ళకి చేతులు మీరు బలపరచండి. దేవా మీ కార్యం జరిగించమని కోరుచున్నాం. అలానే వచ్చినటువంటి వారందరి కొరకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మీ దాస్తులను బట్టి, ఆయా పరిశుద్ధులు బట్టి ప్రభావ మీకు స్తోత్రములు. దేవా కరికరించండి. మా తండ్రి, మా సహవాసం దీవెనకరంగా చేసి మీరు మహిమ పొందండి. మేమందరం కూడా కలిసి ఈ స్థలం కొరకే ప్రార్థన చేస్తుండగా దేవా దయ చూపించమని, స్థలాన్ని పరిశుద్ధపరిచి మీ కార్యం జరిగించమని కోరుకుంటున్నాం. అనేకులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మా తండ్రి అనేక మంది రక్షించబడి స్థలానికి రాగలనట్టుగా సహాయం చేయండి. అలానే టౌన్లోంచి కూడా మా ప్రభువా ఈ మాటూరు టౌన్లో నుండి కూడా అనేక మంది రక్షించబడి ఈ స్థలానికి వచ్చి మిమ్మల్ని సేవించట్లో సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ స్థలంలో నుండి చేయబడుతున్న ప్రతి ప్రార్థన మీద మీ కనుదృష్టి ఉంచండి. మాతో చేయబడుతున్న సేవ మీద మీ కనుదృష్టి ఉంచండి. నిండార్లుగా మీరు ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. మీరు సెలవిచ్చారు, సియోన్లోని మీరు ఏర్పరచుకున్నారు. మా తన కీర్తన 132వ అధ్యాయంలో 13, 14, 15 వచనాల్లో మీరు చెప్పారు, యెహోవా సియోను ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకుని ఉన్నాడు అని మీరు సెలవిచ్చారు. దేవా ఈ స్థలాలు మీరు కోరుకున్నారు, అందుకొరకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరే ఈ స్థలంలో నివసించి మహిమకు కారణంగా ఉండి మీ నామాన్ని మహిమ రప్పించి విజ్ఞాపం చేస్తుంటున్నాం. దేవా దయ చూపించండి. పరలోకమున మా తండ్రి, మీ కార్యాలు జరిగించమని కోరుచున్నాం. తిరిగి మా భోజన సహవాసం కూడా ఎంతో ఆశీర్వాదకరంగా చేయండి. మా తండ్రి సాయంకాలం 4 నుండి 6 వరకు జరిగేటువంటి మీటింగ్లో కూడా మా ప్రభువా మీ దాసును ఉపయోగించుకొని మీరే మీ కార్యం జరిగించమని మీ పరలోక సందేశం అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఘనత మహిమ ప్రభావాలు మీరు చెల్లించుకోవచ్చు. మా ప్రభును మా సొంత రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయంగా స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము మనకందరికీ నిరంతరము తోడై నడిపించును గాక.
ఆమేన్. మెల్లప్పుడు దేవుని వాక్యమును ఆలయములో ధ్యానింతుము. చిరకాలము దేవుని మందిరములో నివసించి స్తుతించెదము. చిరకాలము దేవుని మందిరములో నివసించి స్తుతించెదము. పల్లవరము కొండల పైన ప్రభు చూపిన దర్శనములు. పల్లవరపు కొండల పైన పరలోక దర్శనము. తొలి ప్రేమ కలిగి అందరము బలి అయిన క్రీస్తును ప్రకటించి. తొలి ప్రేమ కలిగి అందరము బలి అయిన క్రీస్తును ప్రకటించి. మారాను పోలిన శ్రమలున్న కానాను పురముకు చేరుదము. మారాను పోలిన శ్రమలున్న కానాను పురముకు చేరుదము. పల్లవరపు కొండల పైన పరలోక దర్శనము. పల్లవరపు కొండల పైన పరలోక దర్శనము. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ లోకల్గా మాటూరు లోకల్గా సంఘం సియోను సంఘస్థులందరూ కూడా దయచేసి వడ్డనకు సహాయపడవలసిందిగా మీకు మనం చేస్తున్నాం. అందరికి సర్వ్ చేయడానికి, ఆహారం వడ్డించడానికి దయచేసి ముందుకు రావాల్సిందిగా మీకు మనం చేస్తుంటున్నాం. ఆ రోజు నిలబడ్డాను అన్న రాలా. నేను వచ్చి లోపలికి రమ్మంటే వచ్చేదాకా రాను. గానం వచ్చినప్పుడే అది స్విచ్ ఆఫ్ చేశాను. కట్టవట్లు సంచిలో వేశారు. సంచిలో సంచిలోనా ఇక్కడుంది.
దాని నుంచి ఎవరన్నా ఆ బండిది గుంటూరు నుంచి సికింద్రాబాద్ నీకు తెలుస్తుందా? గుంటూరు నుండి సికింద్రాబాద్ ఎప్పుడెప్పుడు ఉందో నేను అడగబోయే ఎవరన్నా ఉందా నీకు మాపు? ఏ అన్నకన్నా చెప్పు. ఇది ఎంత లైవ్